నమస్కారం. వెల్కమ్ టు అదృశ్యవాణి ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక అద్భుతమైన వ్యక్తిని తీసుకొచ్చా. వేదాలు సైన్స్ వేరువేరా? అసలు వేదాలే సైన్సా? మన ఆచారాల్లో ఏమన్నా సైన్స్ ఉందా? ఇటువంటి ఎన్నో క్వశ్చన్ మార్కులకి ఈరోజు ఆన్సర్ చెప్పబోతున్నారు ఆచార్య సంతోష్ కుమార్ గారు. అన్నగారు నమస్కారం. ఈ వేదాలు సైన్స్ ఈ రెండింటి మధ్య భేదాల పైన అధ్యయనం చేసి ఎన్నో గొప్ప గొప్ప విషయాలు తెలుసుకున్నారు. దాని గురించి ఈరోజు మనతో డిస్కస్ చేయబోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు ఈ వేదాలు సైన్స్ మధ్య భేదాలు తెలుసుకోవాలని ఎందుకు అనిపించింది? ఆ రెండింటికి మధ్య ఎలాంటి భేదము లేదు. వేదమే సైన్స్, సైన్సే వేదం అని నేను చెప్తాను. నేను ఒక సైన్స్ స్టూడెంట్గా నేను ఎంఎస్సి బయోటెక్నాలజీ దాకా చదివాను. అప్పటి వరకు మొత్తం నా సైన్సే. సైన్స్ ఫీల్డ్లో ఉన్నప్పుడు సాధారణంగా ఏమనిపిస్తుంది అంటే సైన్సే మొత్తం తప్ప ఇవన్నీ ఆచారాలు వీటిలో ఏమి లేదు అన్న భావన వచ్చేస్తూ ఉంటుంది. సైంటిఫిక్ టెంపర్మెంట్ అనేది డెవలప్ అవుతూ ఉండడం వల్ల. కానీ నేను మాత్రం ప్రశ్నించే ఒక ఆలోచన కలిగి ఉండడం వల్ల ప్రతి దాంట్లో నేను ఇంట్లో ప్రశ్నలు వేస్తూ ఉండేవాడిని మా అమ్మ నాన్నగారు వాళ్ళతో. అయితే కొన్నిటికి జవాబులు కొన్నిటికి జవాబులు దొరక్కపోవడం వల్ల నేను సొంతంగా దాని మీద అధ్యయనం చేయాలని చెప్పి కొన్ని పుస్తకాలను తీసుకొచ్చి దాంట్లో సైన్స్ ఎక్కడ దాగి ఉంది అనేది ప్రయత్నం చేస్తూ వచ్చా. దాని మీద ఒక అవగాహన రావడం అనేది జరిగింది. మన దేశంలో, ఎస్పెషల్లీ మన దేశంలో అంటే దేవాలయాలు వాటి స్ట్రక్చర్ ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉంటది. అండ్ చాలా మంది దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి, దేవుడు అనేవాడు దేవాలయాల్లోనే ఉంటాడా, దేవాలయాలకే ఎందుకు వెళ్ళాలి అని చాలా మంది అంటారు. కొంతమంది ఈ విగ్రహారాధన అనేది కరెక్ట్ కాదని కూడా కొంతమంది అంటారు. బేసిక్ అసలు దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి? ఆ దేవాలయాల్లో ఏదైనా స్పిరిచువల్ పవర్ లాంటివి ఏమన్నా ఉన్నాయా? అసలు ఒక దేవాలయం అనేది రావడానికి ముందు అంటే మన పూర్వీకులు, ఇప్పుడు అంటే మనకి స్కూల్స్ ఉన్నాయి, కానీ ఒకప్పుడు స్కూల్స్ అనేవి లేవు. సో స్కూలే టెంపుల్, టెంపులే స్కూల్. అంటే విద్యాలయమే దేవాలయం, దేవాలయమే విద్యాలయం. ఈ విద్యాలయాలు అంటే దేవాలయాలనే విద్యాలయాలుగా చూస్తూ అక్కడే పిల్లలు చదువు వేదాలు నేర్చుకోవడం కానీ, ఉపనిషత్తులు నేర్చుకోవడం కానీ, పురాణాలు ఇతిహాసాలు ఇలాంటివన్నీ నేర్చుకోవడం అంతా అక్కడే జరిగేది. అయితే అప్పుడు ఆ చరిత్ర మన తర్వాతి తరాలకు అందించడం కోసం శిల్పాలు అనేవి చెక్కడం జరిగింది. ఆ శిల్పాల రూపంలో అప్పటి చరిత్ర మనం పురాతన ఆలయాలకు వెళ్తే, ఆ టెంపుల్స్కి వెళ్తే ఆ చుట్టూ అప్పుడు యుద్ధం జరిగిన సన్నివేశాల గురించి కానీ, ఏ మహారాజు ఆ గుడిని కట్టించాడని దాని మీద శిలాఫలకాల మీద అక్కడ మొత్తం శాసనాలు రాసి ఉంటాయి. అప్పుడు అవి ఏ రాజు కట్టించారో ఆ కాలంలో ఏ భాష ఉందో, అది పాలీ భాష కావచ్చు, ద్రవిడ భాష కావచ్చు, లేకపోతే దేవనాగరి లిపి కావచ్చు, లేదా సంస్కృతం కావచ్చు, ఇలాగ వేరు భాషల్లో అక్కడ ఆ శిలా ఫలకాల మీద శాసనాలు రాసి ఉంటాయి. సో నిజానికి ఏంటంటే అప్పట్లో ఈ విద్యార్థులకి అవగాహన కోసం, ఇప్పుడంటే మనకి వీడియోస్ ఉన్నాయి, సినిమాలు ఇలాంటివి ఉన్నాయి, కానీ అప్పట్లో ఏంటి, సినిమాలు లేవు, ఇప్పుడున్న టెక్నాలజీ లేదు, వేరే రకమైన టెక్నాలజీ ఉండేది. సో మరి తర్వాత తరాలకు అందించడం కోసం ఏం చేశారంటే వీళ్ళు శిలల మీద చెక్కడం, బొమ్మల రూపంలో చెక్కడం, రాసినవి తాళపత్రాల్లో రాయడం. ఇప్పుడు అంటే పుస్తకాలు ఉన్నాయి, ఇప్పుడు తాళపత్రాల్లో రాసేవాళ్ళు. కొన్నిటిని శిలాఫలకాల మీద రాసి పెట్టేవాళ్ళు తర్వాత తరాలకు తెలియడం కోసం. ఇదొకటైతే ఈ విగ్రహము అనేది ఇప్పుడు మరి విద్యాలయాలు అనుకున్నాం కదా, అనుకున్నప్పుడు మరి విగ్రహం అనేది ఎలా వచ్చింది అని అంటే, ఇప్పుడు మనం ఒక చిన్న పిల్లవాడు ఒక సమస్యతో ఒక రూమ్కి వెళ్ళాడు. అక్కడ వాళ్ళ అమ్మ నాన్న ఎవరైనా ఉంటారేమో అని వెళ్తే అందులో అమ్మ లేదు, నాన్న లేదు, ఒక పెద్ద మనిషి ఉన్నాడు అక్కడ ఆ రూమ్లో. ఆ పిల్లవాడికి అయ్యో అమ్మ లేదు, నాన్న లేదు, ఎక్కడ ఉన్నారని ఏడుస్తూ ఉన్నాడు. అతనికి ఒక ఆకలి వేయడమో లేకపోతే ఒక ఆలోచన సంథింగ్, ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య వచ్చినప్పుడు ఎవరిని అడగాలి, ఇలానే అడుగు, నువ్వు రూమ్లో అడుగు, వాళ్ళకి తెలుస్తుంది అని చెప్తే ఇక్కడ ఎవరిని అడగాలి అని మళ్ళీ ప్రశ్న మొదలైంది. ఎవరిని అడగడానికి. తర్వాత అతను ఆ పెద్ద మనిషి ఒక ఫోటో తీసుకొచ్చి అడబెట్టాడు. ఆ బొమ్మను అడుగుంట. ఆ బొమ్మని ముట్టుకునే ఫీల్ రావట్లేదు. కాబట్టి మరి ఏం చేయాలి అనుకున్నప్పుడు సరే అని చెప్పి వాళ్ళ అమ్మలాగా ఉండే ఒక శిల్పాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టిన తర్వాత వాళ్ళ అమ్మ అక్కడ లేదు నిజానికి, కానీ ఆ విగ్రహాన్ని ముట్టుకున్నప్పుడు వాళ్ళ అమ్మని ముట్టుకున్న ఫీలింగ్ అతనికి వచ్చింది.
ఆ విగ్రహంతో అతను తన బాధల్ని పంచుకునే అవకాశం దొరికింది. ఆ విధంగా విగ్రహాలు అనేవి ఆలయాల్లోకి రావడం జరిగింది. విగ్రహ ప్రతిష్ట ఇటువంటివి చాలా జరుగుతుంటాయి. అవును. అండ్ విగ్రహ ప్రతిష్ట అప్పుడు కింద రాగి రేకు పెట్టడం, అవును. ఆలయాలు కట్టేటప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాగే ఉండాలి, అవును. ఇంత ఎత్తు విగ్రహమే ఉండాలి, ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి కదా. అవును. బేసిక్ గా ఇప్పుడు ఆ విగ్రహం తన బాధలు కానీ లేకపోతే తను చదివింది కానీ ఏదైనా చెప్పుకోవడానికి విగ్రహం ఉందని మీరు అంటున్నారు. సో ఈ వ్యవస్థ అంతా ఎందుకు మళ్ళీ? దేవాలయ నిర్మాణాన్ని మొత్తాన్ని కలిపి ఆ శాస్త్రాన్ని ఆగమ శాస్త్రం అంటారు. ఆగమము అంటే ఏంటి? రావడము అని అర్థం. ఏది వస్తుంది అక్కడికి? ఒక మనిషి వస్తున్నాడా, ఒక శక్తి వస్తుందా, ఏమొస్తుంది అని ఇప్పుడు మనం ఫర్దర్ మాట్లాడుకుందాం. ఆగమం ఇప్పుడు మీరు మొత్తం ఒక గుడి స్ట్రక్చర్ని చూస్తే ముందు ఒక గాలి గోపురం ఉంటుంది, తర్వాత ధ్వజస్తంభం ఉంటుంది, తర్వాత మంటపం ఉంటుంది, దాని తర్వాత మనకి గర్భాలయం ఉంటుంది. ఈ గర్భాలయం వీటన్నిటి చుట్టూ ఒక ప్రహరీ కూడా ఉంటుంది. అయితే గోపురానికి గాలి గోపురానికి దానికి గంటలు అవి ఇవి ఇలాంటి కట్టుంటాయి. ఓకే, అది కొన్ని మేబీ ఒక 2 అంతస్తులు 3 అంతస్తులు ఎత్తులో ఉంటుంది. అది చాలా ఎత్తులో ఉంటుంది. ఉన్న తర్వాత అది ఏం చూపిస్తుంది మనకు అంటే, ఓకే, ఆ గంటలు మోగుతూ ఉండడం వల్ల, దాని వైబ్రేషన్ వల్ల ప్రతి ఊర్లో ఒక గుడి ఉండాలి, ఒక బడి ఉండాలి అనే మన సామెత విని ఉంటాం. అంటే దానివల్ల ఏంటంటే మనకు తెలియకుండానే ఒక ఆధ్యాత్మిక చింతన మనలో ఎప్పుడూ వెళ్తూ ఉంటుంది అనమాట. దేవుడు అనే భావన నిలిచి ఉండడానికి ఆ గుడి గంటలు మోగుతూ ఉండాలి ఎప్పుడు. అప్పుడు ఆ ఊరు జనాలందరికీ ఆ గుడి గంటలు వినిపిస్తూ ఉంటే వాడు నేను తప్పు చేయకూడదనే భావన వాడి మనసులో ఎప్పుడూ రన్ అవుతూ ఉంటుంది, నడుస్తూ ఉంటుంది. ఆ గాలి గోపురము అక్కడ గుడి ఉందని చూపించడానికి, ఆ గంట యొక్క శబ్దం అక్కడ గుడి ఉందని చూపించడానికి, మనసును ఒక చోట స్థిరంగా ఉంచడానికి ఈ బెల్స్ అనేవి ఆ గాలి గోపురంలో ఉన్న గంటలు పనికొస్తాయి. నెక్స్ట్ ధ్వజస్తంభంలో కూడా గంటలు ఉంటాయి. ఈ ధ్వజస్తంభం అనేది ఏం చూపిస్తుంది అంటే, ఈ ధ్వజస్తంభము ఒకటి ధ్వజము అంటే మనకి దానిపైన పతాకం, ఒక జెండా అనేది, స్తంభం అంటే ఒక జెండాని పెట్టుకున్న స్తంభం, ఇది ఈ గుడికి సంబంధించింది అనేది ఒక చిహ్నంగా ఇది ఒకటైతే, రెండవది అంటే పురాణాల ప్రకారం అది గరత్మంతుడికి సింబాలిక్గా అలా పెట్టుకోవడం, ఇది ఒకటి, ఇది రెండవది. ఇందులో సైన్స్ ప్రకారంగా ఏంటంటే, ఇది మొత్తం ఓవరాల్గా మీరు గుడి యొక్క స్ట్రక్చర్ని పూర్తిగా చూస్తే, ఆ గుడి యొక్క స్ట్రక్చర్ పూర్తిగా మన వెన్నుపూస స్ట్రక్చర్ ఎలా అయితే ఉంటుందో, ఈ ధ్వజస్తంభం యొక్క స్ట్రక్చర్లో కూడా అదే విధంగా అనిపిస్తుంటుంది అన్నమాట. మీరు ఆగమము అంటే శక్తి అనేది మన శరీరంలోకి ఎక్కడ నుంచి ఎక్కడ దాకా వెళ్తుంది. గర్భాలయము అనేది ఆ స్థానంకి వచ్చేటప్పటికి, అంటే మూలాధారం నుంచి సహస్రార చక్రం వరకు శక్తి ఎలా ప్రవహిస్తుంది, ఇది సహస్రార చక్రం. ఇది గర్భాలయం యొక్క ఎండ్ పాయింట్ అనమాట. ఇది ఎండ్ పాయింట్. అంటే నీ శరీరం ఎలా అయితే నిర్మాణం ఉందో, ఆ ఆలయ నిర్మాణం కూడా అలానే ఉంది. అంటే నువ్వు ఇలా వెళ్తూ గర్భాలయంకి వచ్చేటప్పటికి నీ యొక్క శరీరంలోకి పూర్తి ఎనర్జీని నీ బాడీలోకి పంపించుకోవడం కోసం, ఏకాగ్రతని పెంచుకుంటూ ఇక్కడ దాకా రావడం కోసం ఈ నిర్మాణం అనేది ఇలా జరిగింది. దీనివల్ల ఏమవుతుంది, మీకు ప్రదక్షిణలు చేయాలంటారు. ప్రదక్షిణ అలా చేస్తూ అసలు ఆలయంలో ఏముంటుంది, ఒక విద్యుత్ అయస్కాంత క్షేత్రం ఉంటుంది. ఈ విద్యుత్ అయస్కాంత క్షేత్రాన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం మనం సైంటిఫిక్ భాషలో మాట్లాడుకుంటాం. మరి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇక్కడ ఎలా వచ్చింది? అది రావడానికే నార్మల్గా గుడ్ కండక్టర్స్ అంటే మంచి విద్యుత్ వాహకాలు అనేవి బంగారము, వెండి, రాగి, ఇత్తడి, పంచలోహాలు, వీటన్నిటిలో బాగా విద్యుత్ అనేది ప్రవహిస్తుంది. ఈ మన గర్భాలయానికి పైన కలశాలు అనేవి ఉంటాయి. ఈ కలశాలు ఈ మెటల్స్తో తయారై ఉంటాయి, ఈ లోహాలతో. ఎప్పుడైనా పిడుగు పడుతున్న సందర్భంలో ఓకే మొత్తం ఇట్లా మెరుపులు వస్తాయి. ఆ మెరుపుని ఇవి క్యాచ్ చేస్తాయి. ఆ ఎనర్జీ అనేది ఈ కలశాల్లోకి ట్రాప్ అయిపోతుంది. అది తర్వాత దానికి సరిగ్గా దాని సెంటర్లో కిందనే మూల విరాట్ ఉంటుంది. మూల విరాట్ కూడా లోహంతోనే తయారై ఉంటుంది. దాని లోపల రాతి విగ్రహం ఉన్నప్పటికీ దానిపైన మొత్తం కవర్ ఇది కంపల్సరీగా ఉంటుంది. కిరీటం అన్నా ఉంటుంది. ఒక చిన్న టెంపుల్ వేసుకున్నా కూడా ఒక మామూలు కిరీటం అన్న ఉంటుంది. దానికి కంపల్సరీగా ఎనర్జీ అనేది అలా ట్రాన్స్మిట్ అవుతుంది. ట్రాన్స్మిట్ అయిన తర్వాత దాని కాళ్ళకు దగ్గరలో మనము షటగోపము లేదా షటారి అని పెడతాం. ఆ షటారిని మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మనం దండం పెట్టుకున్న తర్వాత అయ్యగారు వచ్చేసి ఆ షటగోపాన్ని మన నెత్తి మీద పెడతాం. అంటే ఆ ఎనర్జీ మన నెత్తిలోకి వెళ్ళడం కోసం, ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఆ మెరుపులోంచి ఏదైతే వచ్చిందో అది కొంత భాగం మన శరీరంలోకి వస్తుంది. అంత మెరుపు యొక్క ఎనర్జీని మనం తీసుకుంటే మనం మాడిపోతాం. అది మాడిపోకుండా ఓకే దానికి సరైన ఎర్తింగ్ చేయడానికి కింద
ఆ మెటల్ రాగి ప్లేట్, అవును. దాన్ని మనం యంత్రం అంటాం. అవును. అది రకరకాల ప్యాటర్న్స్లో ఉంటుంది. ఆ ప్యాటర్న్ అలా గీయడం సేమ్ ఎలా అయితే మన కంప్యూటర్లో ఒక చిప్కి కొన్ని రకాల ప్యాటర్న్స్ ఎలా అయితే పెడతామో ఇక్కడ కూడా ఆ ప్యాటర్న్లో ఆ శక్తి అలా ట్రావెల్ చేసి దాని యొక్క తరంగాలు ఇది మొత్తం గుడి అంతా వ్యాపిస్తాయి. అది వ్యాపించినప్పుడు ఆ గుడి లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి ఆలోచన రావడం, ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే అవి తీరిపోవడం, ఇలాంటివి జరగడం కోసం అంటే మ్యాగ్నెటిక్ థెరపీ అని అంటారు. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకి, కీళ్ళ నొప్పులకి, నడువు నొప్పులకి, మెదడు సరిగ్గా పనిచేయని వాళ్ళకి మ్యాగ్నెటిక్ థెరపీ యూజ్ చేస్తారు. అంటే ఇప్పుడు మన పూర్వీకులు ఎంత ఆలోచనాపూర్వకంగా ఇది చేస్తుంటారో మీరు అర్థం చేసుకోండి. అంటే వాళ్ళు ఇలాంటి ఫీల్డ్లో మనం ఉంచితే వీళ్ళు తప్పనిసరిగా నయమయ్యే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ స్ట్రక్చర్ని మొత్తం తయారు చేశారు. రెండో పాయింట్, ఇప్పుడు గుడి లోపలికి మనం వెళ్ళాము. గుడిలో మన పంచేంద్రియాలని యాక్టివేట్ చేయడానికి సంబంధించిన పనులే అక్కడ జరుగుతాయి. ఒకటి, గంట మోగించడం. గంట ఎస్పెషల్లీ మనం కంచు గంట ఇలాంటి మోగించినప్పుడు దాని తరంగాలు ఎక్కువసేపు ఉంటాయి అన్నమాట గాల్లో. అవి ఎక్కువసేపు వ్యాపించి ఉంటాయి. అందులోనూ పెద్ద గంట తీసుకుంటే ఇంకా ఎక్కువ దాని తరంగాలు ఇలా 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 వ్యాపిస్తూ ఉంటాయి. ఇలా వ్యాపించడం వల్ల మన బాడీలో తెలియని ఒక వైబ్రేషన్ వస్తుంది. అది ఒక పాజిటివ్ వైబ్రేషన్. రెండోది, ఒకటి ధ్వని, రెండు చూపు, మంచి అలంకారం చేసిన విగ్రహం ఉంటుంది. మూడు, వాసన, మంచి అగరబత్తులు, కర్పూరము ఇలాంటివన్నీ అక్కడ వెలిగించడం వల్ల మంచి సువాసనలు, పువ్వులు, వీటి వల్ల సువాసనలు వస్తాయి. మూడో పాయింట్, అక్కడ తోరణాలు కట్టి ఉంటాయి, మామిడాకులు తోరణాలు. వాటి వల్ల అంటే ఈ గుడికి, మందిరానికి ఎక్కువ మంది జనాలు రావడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ పెరిగిపోతుంది. కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ పెరిగితే మనిషి వీక్ అయిపోతాడు, ఫటిగ్ అనేది ఫీలింగ్ వస్తుంది. కొంతమంది అంటే బలహీనంగా ఉన్న వాళ్ళు కోమాలో కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఎక్కువ అయితే. అది రాకుండా ఉండడానికి ఏం చేయాలి? మరి టెంపుల్లో ఒక మొక్కలను తెచ్చి పెట్టలేం కదా, చెట్లు పెట్టలేం. మరి ఏం చేయాలి? ఎలాగ మనం ఆక్సిజన్ వీళ్ళకి అందించాలి అని ఆలోచించి మన పూర్వీకులు చాలా తెలివిగా ఆకులను తీసుకొచ్చేసి గుమ్మాల దగ్గర వాటి చోటు కట్టడం మొదలుపెట్టాం. దానివల్ల ఏమైంది? ఆక్సిజన్, ఆ ఆకు ఎండిపోయేంత వరకు అది ఆక్సిజన్ ఇస్తూనే ఉంటుంది. ఆ విధంగా అక్కడ ఉన్న వాళ్ళు అంత జనాలు ఉన్నప్పటికీ కూడా మనకి గుళ్ళో గాలి ఊపిరాడట్లేదు అనే భావన కలగదు, ఇన్ని ఆకులు ఇవన్నీ పెట్టడం వల్ల. ఇది రండి. నెక్స్ట్, నాలుక. చెవులు అయిపోయినాయి, కళ్ళు అయిపోయినాయి, ముక్కు అయిపోయింది, నాలుక అయిపోయింది. నాలుకకి ఏం చేస్తాము? ప్రసాదం అనేది ఉంటుంది. ఆ ప్రసాదంలో తీర్థంలో ఏముంటుంది? సరే, వీళ్ళు ఇక్కడికి వచ్చారు, వీళ్ళకి ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేయాలి? ముందు లంగ్స్ బాగుండాలి, ఊపిరి బాగా పీల్చుకోవాలి. అందుకే తులసాకు, ఈ తులసాకులు పచ్చకర్పూరం అని వేస్తారు. ఇవి వేసి మనం తాగినట్లయితే మనకి నోరంతా చల్లగా ఏదో ఫీలింగ్ వస్తుంది. మన లంగ్స్ అంతా ప్యూరిఫై అయిన ఫీలింగ్ వస్తుంది. నిజంగానే ప్యూరిఫై అవుతాయి. ప్రతిరోజు తీర్థం తీసుకుంటే డెఫినెట్గా మన లంగ్స్ అనేవి ప్యూరిఫై అవుతాయి. దానివల్ల మనం ఆయుష్ పెరగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఏంటి? పంచామృతం. అభిషేకం చేసిన తర్వాత ఆ పంచామృతాన్ని మనకిస్తారు. ఓకే, ఈ పంచామృతంలో ఆవు నెయ్యి, ఆవు పాలు, నెక్స్ట్ తేనె, నెక్స్ట్ కొబ్బరి నీళ్ళు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? మన ఆరోగ్యాన్ని పెంపొందించడానికి. ఇవి అమృతము అన్నారు. అందులోనే మృతమును ఇవ్వదు, నువ్వు చనిపోకుండా ఉండడానికి అది ఇస్తున్నారు, పంచ అమృతం. మీరు మరి ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా? ఏదో ఉట్టిగా చెప్పారేమో అని అనుకుంటే ఈ పంచామృతాలను వాడి మొక్కలకి ఎరువుగా వేసి మొక్కలు విపరీతంగా పెంచుకున్న మన రైతులు కూడా ఉన్నారు. ఓకే, అలానే ఈ పంచామృతాల్లో మనం ఇప్పుడు కొబ్బరి నీళ్ళు వాడుతున్నాం. సైంటిఫిక్ ల్యాబ్స్, అంటే నేను ఈ సైంటిఫిక్ ల్యాబ్స్లో క్లోనింగ్ చేశాను, ప్లాంట్స్ క్లోనింగ్ను ఒక టెస్ట్ ట్యూబ్లో ఒక మొక్కకి సంబంధించిన ఒక ఆకును తీసుకొచ్చి అందులో వేసి ఈ కొబ్బరి నీళ్ళని కూడా మనం అందులో మిక్స్ చేస్తాం. అందులో మీడియం, న్యూట్రియంట్ మీడియం అని ఉంటుంది, అందులో కొబ్బరి నీళ్ళు కూడా మిక్స్ చేస్తే అది ఆకు నుంచి మొక్క వస్తుంది. అంటే ఏంటి దాని అర్థం? అంటే మన పూర్వీకులు ఎంత జ్ఞానం కలిగి ఉంటే వాళ్ళు కొబ్బరి నీళ్ళ ద్వారా ఓకే కణాలు వృద్ధి చెందుతాయి అనేది వాళ్ళకి తెలియకుండా వాళ్ళు మనకి ఈ పంచామృతాన్ని మనకి చెప్పరు కదా. కంపల్సరిగా మనం ఆ పంచామృతాన్ని ఈవెన్ టెస్ట్ ట్యూబ్లో వేసి సెల్స్ని మనం ట్రై చేస్తే డెఫినెట్గా అవి గ్రో అవుతాయి. అంటే ఒక మనిషి తన ఆరోగ్యంగా ఉండడానికి, అకాల మృత్యువులు రాకుండా ఉండడానికి ఇవన్నీ ఇచ్చారు. అభిషేకం ఆ విగ్రహానికి చేస్తారు కదా, విగ్రహం చేయడం వల్ల అదంతా ఉట్టికి నీళ్ళ పోయడం ఎందుకు? డైరెక్ట్గా ఇచ్చేయచ్చు కదా. పంచామృతం ఒక స్పూన్ చేతిలో వేస్తే అయిపోయింది కదా. మరి ఆ విగ్రహానికి పోయడం ఎందుకు?
అదేదో ఎక్కడో కింద పోవడం ఎందుకు, ఈ అదే ఎంతో మంది పిల్లలకి ఇవ్వచ్చు కదా ఆకలితో అని మాట్లాడుతూ ఉంటారు చాలా మంది. అయితే అది ఏమి ఉట్టిగా పారబోయారండి, అది భక్తులందరికీ ఇస్తారు. ఆ విగ్రహం నుంచి పడింది మొత్తాన్ని కలెక్ట్ చేసుకుంటారు, అది భక్తులకి ఇస్తారు. ఆ విగ్రహం మీదనే ఎందుకు పోస్తున్నారు అంటే, మన పూర్వకాలంలో కొన్ని పదార్థాలు చాలా మంచివి అని చెప్పేసి ఆ పదార్థాలు హై క్వాంటిటీలో తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచివి. లైక్ మరకత లింగం అని ఒక శివాలయంలో పూర్తిగా మరకతంతో తయారు చేసిన లింగం ఉంది. కొన్ని పాదరస లింగాలు ఉన్నాయి, పాదరసంతోనే తయారు చేసిన లింగాలు ఉన్నాయి. రకరకాల ఇవన్నీ మెటల్స్. ఇంత హై లెవెల్స్ ఆఫ్ మెటల్స్ అనేవి మన బాడీలోకి వెళ్ళిపోతే అది పాయిజన్ అవుతుంది. కానీ లో లెవెల్లో ఆ మెటల్ వెళ్తే అది మనకి హీలింగ్ చేస్తుంది, అంటే మనకి ఉన్న శరీరంలో ఉన్న సమస్యలను తగ్గిస్తుంది. అది మన పూర్వీకులకు తెలిసి వాళ్ళు దానిపై నుంచి అభిషేకం చేయగా అది కలెక్ట్ చేసుకొని దాన్నే ప్రసాదంగా ఇవ్వడం చేస్తున్నారు. దానివల్ల చాలామంది నేను ఆ గుడికి వెళ్ళాను, ప్రసాదం తినగానే నేను గర్భవతిని అయ్యానను, లేకపోతే నాకున్న ఈ సమస్య పోయిందను, ఇలాగ ఎక్కడ మనం వింటూ ఉంటాం అక్కడక్కడ. ఇవి ఎలా జరుగుతున్నాయంటే అక్కడ ఆ పద్ధతుల్లో అందులో తెలియకుండానే మెడిసిన్ అనేది వాళ్ళ శరీరంలోకి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు క్యూర్ అయిపోతుంది. అది అభిషేకం యొక్క రహస్యము. అలానే ఆలయ స్ట్రక్చర్ ఎందుకు అలా ఉంది అని దాన్ని చెప్పాను మీకు. తోరణాలు ఎందుకు కడుతున్నాం మనం మాట్లాడుకున్నాం, అద్భుతంగా ఉంది. బేసిక్ గా మీరు అన్నట్టు ఇంతకు ముందు దేవాలయం విద్యాలయమే కాదు, వైద్యాలయం కూడా. వైద్యాలయం కూడా, అవును, చాలా చక్కగా చెప్పారు. అది వైద్యాలయం కూడా అద్భుతంగా చెప్పారు మీరు. అవును, అంటే ఇప్పుడు ఎవరైనా దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి అనే వాళ్ళకి మాత్రం ఇది అద్భుతమైన సమాధానం. ఆ దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి అంటే, నువ్వు హాస్పిటల్ కు వెళ్లకుండా ఉండడానికి కూడా నీకు యూజ్ అవుతుంది. నీకు జ్ఞానం పెంచుతుంది, నీ బాడీలో ఇమ్యూనిటీ పెంచుతుంది. అన్నిటికీ దేవాలయానికి వెళ్తే క్యూర్ అయ్యే విధంగా మన పూర్వీకులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేశారు. సో మీరు ఇది చూస్తే, ఇది వింటే మీకు డెఫినెట్ గా అర్థమవుతుంది. ఇప్పుడు మన సౌత్ ఇండియాలో చూస్తే ఒక టైప్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది టెంపుల్స్, నార్త్ లో ఒక టైప్ ఆఫ్ ఉంటుంది. అది ఇంకా బయట దేశాల్లో కూడా అంటే మన పూర్వీకులు మొత్తం ప్రపంచం ఎక్కడ ఆలయాలు కట్టిన తవ్వకాల్లో దొరుకుతున్నాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. సో అది ఎందుకు? ఏ దేవాలయం అయినా ప్రపంచంలో ఎక్కడైనా బేసిక్ స్ట్రక్చర్ ఒకటైతే కామన్ ఉంటుంది. అదేంటంటే, భూమి నుంచి అది పైకి ఎత్తుగా ఉండి పైకి వెళ్ళిన తర్వాత అది డోమ్ షేప్లో కానీ, ఇట్లా కోనికల్ షేప్లో కానీ, ఇలాంటి షేప్స్లోనే ఉంటుంది. అంటే పైకి వచ్చేటప్పటికి అది పీక్ వస్తుంది, ఒక కోణం ఏర్పడుతుంది అనమాట. ఇది ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఎనర్జీ ట్రాన్స్మిషన్ అనేది అవ్వడం ఈజీ ఉంటుంది అనమాట. ఇప్పుడు కొన్ని టెంపుల్స్ చూస్తే మీరు అది ఇట్లా పైకి ఇలా వచ్చిన తర్వాత ఓకే డోమ్ షేప్ లాగా, మొత్తం డోమ్ షేప్ లో ఉండి పైన ఒకటే వస్తుంది. ఒకటే ఒక కలుషం లాంటిది ఏదైనా ఉంటుంది. కొన్ని టెంపుల్స్ లోకి వచ్చేటప్పటికి ఇట్లా 4 వైపులా ఇలా వచ్చి పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంచెం ఫ్లాట్గా వచ్చి మళ్ళీ దానిపైన 4 కలశాలు, 3 కలశాలు, ఇట్లా సంథింగ్ ఇలా పెడతారు. కొన్ని స్ట్రక్చర్స్ లో మీకు పెంటగాన్, హెక్సగాన్ అంటే పంచకోణాలు, 6 కోణాల్లో కానీ మందిరాన్ని నిర్మిస్తారు. లేకపోతే మొత్తం ఇట్లా చుట్టూ గుండ్రంగా గుడిని నిర్మిస్తారు. కానీ మొత్తానికి అన్ని గుళ్ళల్లో కామన్ ఏంటంటే పీక్ మాత్రం ఉంటుంది. ఆ పీక్ అనేది ఏంటంటే ఎనర్జీ అనేది అక్కడ పడి అది మొత్తం స్ప్రెడ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఆ షేప్ ఇలా ఫ్లాట్గా ఉంటే ఏమవుతుందంటే ఎనర్జీ ట్రాన్స్మిషన్ అనేది ఇలా వెళ్ళిపోతుంది, అది ఇలా రాదు. ఇలా రావడం కోసమే దానికి ఆ స్ట్రక్చర్ అనేది డిజైన్ చేశారు. ఓకే, సో ఒక్కొక్క రాజు ఆ కాలంలో వాళ్ళ యొక్క అప్పుడు ఎలాగైతే శిల్పకారులు ఉన్నారో అప్పుడు వాళ్ళకి సంబంధించిన డిజైన్స్ బేస్ చేసుకొని వాళ్ళ స్ట్రక్చర్ డిజైన్ చేసుకున్నారు. అంటే వాళ్ళ ఆ కాలం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, అప్పుడు జరిగిన సన్నివేశాలు అవి మొత్తం మీకు ఆ టెంపుల్స్లో కనిపిస్తాయి. మీరు కర్ణాటక వెళ్తే టెంపుల్స్ అన్నీ ఒకలాగా ఉంటాయి, తమిళనాడు వెళ్తే టెంపుల్స్ అన్నీ ఒకలాగా ఉంటాయి, మీరు నార్త్ ఇండియా వెళ్తే టెంపుల్స్ అన్నీ ఒకలాగా ఉంటాయి. కానీ అన్నిటికీ కామన్ మాత్రం కొన్ని ప్రాక్టీసెస్, గంట, తీర్థం, ప్రసాదం, ప్రదక్షిణ, ఇవన్నీ కామనే. అర్చకులు, ఓకే, చదివే మంత్రాలు, ఈ మంత్రాలు కూడా కామనే ఉన్నాయి. ఈ మంత్రాలన్నీ వచ్చినవి ఏంటి? వేదాల నుంచి వచ్చినవి. బేసిక్ గా మన పూర్వీకులు అంటే మన హెల్త్ బాగుండడానికి, లేకుంటే మనం జ్ఞానం పెరగడానికి ఆలయాలు కట్టారు, ఎన్నో చేశారు. వాటితో పాటు
ఈ మంత్రాలు ఆలయాల్లో చదువుతారు, బయట కొంతమంది, అందరు కాదు, తంత్రాలు ఇట్లా ఈ టైప్ ఆఫ్ ఉంటాయి. మంత్రాలు యంత్రాల గురించి మీరు ఆల్రెడీ చెప్పారు. తంత్రాలు ఉంటాయి, అవి ఎందుకు కనిపెట్టారు? అంటే అది మనిషికి చెడు చేసే విధానంలో చాలా వరకు ఉంటాయి. లైక్ బ్లాక్ మ్యాజిక్, బాణామతి అంటూ మనిషిని హింస పెట్టి చంపే విధంగా అవి ఉంటాయి. అవి కనిపెట్టింది కూడా మన ఆచారాల్లోనే కదా, అవి ఎందుకు కనిపెట్టారు అనే క్వశ్చన్ కూడా ఒకటి ఇక్కడ రైజ్ అవుతుంది. అది కనిపెట్టడానికి గల కారణం ఏంది? అవి ఎలా చేస్తారు? ఇప్పుడు బేసిక్ గా ఇప్పుడు ఒక వ్యక్తి ఎక్కడో అమెరికాలో ఉంటే ఇక్కడ నుంచి ఆ వ్యక్తిని మన వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ టైప్ లేకుంటే బాణామతి అని చెప్పి ఏదో చేసేస్తారు ఆ మనిషిని. అంటే కళ్ళ ముందు జరుగుతున్నాయి కాబట్టి అది నిజం అనుకోవాలా, లేదా దాంట్లో ఏమన్నా నిజమైన పవర్ ఉందా, అసలు అది ఎందుకు కనిపెట్టడానికి గల కారణం ఏంది? అది సైంటిఫిక్ గా కూడా కొద్దిగా మన వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తే. ఓకే, చాలా ఒక లాజికల్ గా ఫస్ట్, తర్వాత సైంటిఫిక్ గా, రెండింటిగా నేను మీకు ఆన్సర్ చేస్తాను. ఇప్పుడు మీ ఫోటో ఉంది, మీ ఫోటోని నేను తీసుకొని నేను ఇక్కడ పెట్టి ఆ ఫోటోని దాని మీద నేను రకరకాలుగా పిచ్చి పిచ్చి బొమ్మలు గీసేయడం, మీ మొహం మీద ఏదైనా ఘాట్లు పెట్టడం, ఇలాంటివి చేస్తే మీరు బాధపడతారా? బాధపడతారు. అది మీ ఫోటో, అది మీరు కాదు. కానీ మీకు ఎందుకు బాధేసింది? అంటే ఆ చిత్రం కూడా నాదే కదా, అది ఆ చిత్రం ఆలోచన, ఆ ఆలోచన, ఇది నాది అనే భావన మీలో, అది నాదే అనే భావన మీలో ఉన్నంతసేపు అది మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. అది నాదే అన్న భావన మీలో లేకపోతే అది మిమ్మల్ని కంట్రోల్ చేయలేదు. సింపుల్. సో ఈ ఒక్క లాజిక్ని బేస్ చేసుకునే ఇలాంటి బ్లాక్ మ్యాజిక్ అనేవి వచ్చినాయి. అయితే మనకి వేదాలలో ఎలాగా శక్తిని మనం వశం చేసుకోవాలి అనేవి నేర్పించారు. అది ఎలా అంటే, శక్తి అనేది కొన్ని రకాలుగా, నేను ఇందాక మన దేవాలయాల గురించి చెప్తున్నప్పుడు పంచేంద్రియాలను యాక్టివేట్ చేస్తాయి టెంపుల్స్ అని మాట్లాడుకున్నాం. ఓకే, ఇంకా టచ్లో లాస్ట్ టచ్ అనేది షటకోపం ద్వారా టచ్, ఇప్పుడు అది అయిపోయింది ఆ టాపిక్. ఈ శక్తి అనేది కొన్ని రకాలుగా మనకు వస్తుంది. ఒకటి ధ్వని, శబ్దం ద్వారా శక్తి వస్తుంది. 2 కాంతి, కాంతి ద్వారా శక్తి వస్తుంది. 3 రసాయనం, కెమికల్స్. ఓకే, సౌండ్, లైట్, కెమికల్స్. ఓకే, వీటి ద్వారా మనకి ఎనర్జీ వస్తుంది అన్న విషయం మన పూర్వీకులకు తెలుసు. ఈ ఎనర్జీని గ్రాప్ చేసుకోవడానికి చాలా 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 మెథడ్స్ కనిపెట్టుకున్నారు. ఇప్పుడు మనం యంత్రము, మంత్రము, తంత్రము అని మాట్లాడుకుంటే, మన్ అంటే మనసు, తన్ అంటే శరీరం. ఓకే, మంత్రహ అంటే మనసుని అధీనం చేసుకోవడానికి పనికొచ్చేది మంత్రము. తనువును అధీనంలో చేసుకోవడానికి పనికొచ్చేది తంత్రము. యంత్రము అనేది ఏంటంటే ఒక భౌతికమైనది, ఒక వస్తు రూపంలో ఉండేది. ఆ వస్తువుని నువ్వు ఎలాగైనా మార్చుకోవచ్చు. అయితే ఈ మంత్రాలు సౌండ్ ఫ్రీక్వెన్సీని వేస్ట్ చేసుకొని, మన పూర్వీకులు ఏంటి, మంచి ఉద్దేశంతోనే ఎలాగైతే నువ్వు ఎనర్జీని గ్రాప్ చేసుకొని నువ్వు అనుకున్న పనులు చేసుకోవచ్చు అని చెప్పారు. కానీ కొంతమంది ఓకే దానిని మరో కోణంలో వాడి, అంటే పాజిటివ్ యాంగిల్ అనేది దక్షిణాచారం, క్లాక్ వైజ్లో మన ఆచారాలు ఉంటాయి. కుడి చేత్తోనే చేయాలి అంటారు క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ వామాచారం, ఎడమ చేత్తో చేసే పనులు అనమాట. అంటే ఎనర్జీని క్లాక్ వైజ్లో తిప్పితే దానికి పాజిటివ్ ఎనర్జీ, యాంటీ క్లాక్ వైజ్లో తిప్పితే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇది ఎలా? ఇది నిజమా? సైంటిఫిక్గా దీనికి ప్రూఫ్ ఉందా అంటే ఉంది. మీరు ఒక మ్యాగ్నెట్ని ఒక కాయిల్ లోపల రైట్ సైడ్ తిప్పండి, ఎలక్ట్రిసిటీ ఈ డైరెక్షన్ నుంచి ఈ డైరెక్షన్కి వెళ్తుంది. అదే మ్యాగ్నెట్ మీరు లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా తిప్పండి, అప్పుడు డైరెక్షన్ మళ్ళీ ఇటు నుంచి ట్రావెల్ అవుతుంది, ఎలక్ట్రిసిటీ చేంజ్ అవుతుంది. అంటే దీన్ని బట్టి మన పూర్వీకులు చెప్పింది నిజమే. వామాచారము దక్షిణాచారం అని 2 ఉన్నాయి. అంటే నువ్వు ఏది చేయాలనుకుంటున్నావో అది రైట్ సైడ్తో చేస్తే, నువ్వు సరైన మార్గంలో చేస్తే ఓకే అది నీకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎడమవైపు చేస్తే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది దాని యొక్క టెక్నిక్ని తెలుసుకొని కొంతమంది వాళ్ళ స్వలాభం కోసం వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టి ఏవో డబ్బులు తీసుకోవడమో, లేకపోతే అవతల వారిని హింసించడమో,
ఇలాంటివన్నీ చేస్తున్నారు. అది చెయ్యమని మన వేదం చెప్పలేదు, అలా చేయకూడదని చెప్తారు ఎవరైనా మంచి కార్యక్రమాలు చేయాలి. కానీ అది నిజంగా ప్రభావితం ఎలా చూపిస్తుందంటే ఇందాక మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. ఇంకా సైంటిఫిక్గా ఇన్డెప్త్గా ఇప్పుడు మనం వెళ్దాం. లాజిక్ చెప్పాను, సైంటిఫిక్గా ఎలా అంటే మన గోర్లో డిఎన్ఏ ఉంటుంది, మన వెంట్రుకలో డిఎన్ఏ ఉంటుంది, మన షర్ట్ ప్యాంట్ ఏదన్నా ఇలాంటి వ్యక్తులకి, ఇలాంటి ఆచారాలు పాటిస్తున్న వ్యక్తులు, వామాచారం పాటిస్తున్న వ్యక్తులకి ఈ బట్టలు దొరికితే ఆ బట్టలలో ఎక్కడన్నా వెంట్రుక కానీ ఏమన్నా మన కణాలు కానీ దొరికినట్లయితే అందులో మన డిఎన్ఏ ఉన్నట్టే. మన డిఎన్ఏ ఉంది అంటే మన జన్యు అనమాట, అది ఉంది అంటే అందులో డిఎన్ఏలో ఏముంటుంది, మన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మరి ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? ఆలోచన, థాట్. ఆలోచన అంటే నీ ఆలోచనలో ఒక భాగం అక్కడ ఉంది, అది రసాయన రూపంలో ఉంది, ఇక్కడ ఉంది. ఇందాక ఒక ఫోటోని చూసి నువ్వు రియాక్ట్ అయ్యావు, మరి నీ డిఎన్ఏ అక్కడ కొంత భాగం ఉన్నప్పుడు ఆ డిఎన్ఏని కొంచెం మ్యానిపులేట్ చేస్తే ఇక్కడ మ్యానిపులేట్ అవుతుందా కాదా? సింపుల్, అంతే సింపుల్. ఇక్కడెక్కడో నేను కొంచెం ఇలా అంటే నీకు ఇక్కడ ఫీలింగ్ వస్తుంది. ఒక చిన్న ఆడవాళ్ళకి చాలా పెద్ద జడ ఉంటుంది, కానీ ఆ జడ చివర ఎక్కడో కొంచెం ఇలా టచ్ చేసిన ఆ అమ్మాయికి తెలుస్తుంది నా జుట్టును ఎవరో ముట్టుకున్నారు అన్న విషయం. అలానే నీ డిఎన్ఏ అనేది ఒక పార్ట్ అక్కడ ఎవరికో దొరికింది, దాన్ని సరిగ్గా వైబ్రేషన్తో, లైట్తో, ఓకే, ఈ సౌండ్తో, ఇలాంటి రకరకాల ప్రయోగాలు చేస్తే డెఫినెట్గా ఈ వ్యక్తి మీద ప్రభావం ఉంటుంది. మరి ప్రభావాన్ని తప్పించుకోవాలంటే ఏం చేయాలి? అలాంటివి నా మీద ప్రభావం ఉండకూడదు, అది నాది కాదు అన్న భావన నీలో ఉంటేనే అప్పుడు అవేమి నిన్నేమీ చేయలేవు. దానికి ఏం కావాలి? ఆధ్యాత్మిక చింతన అనేది ఉండాలి. అంటే భగవంతుడిలో నువ్వు పూర్తిగా లీనమైతే ఇప్పుడు ఆటోమేటిక్గా ఏ దుష్ట శక్తి నేనేం చేయలేదు. మీరు చెప్తున్న దాని ప్రకారం ఇది నిజమో కాదు తెలియదు, కానీ అమెరికన్స్ ఒక అంటే కొన్ని నానో పార్టికల్స్ అవి ఎయిర్ లోకి వదిలి ఆ ఎయిర్ నుంచి మనసులోకి పంపించేసి అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ కి ఫోన్ చూస్తే ఆ ఫోన్ లో మనము ఆ మైండ్ లో ఏది ఉందో అది దాంట్లో యాడ్ గా కనిపించేస్తుంది. ఇప్పుడు బేసిక్ గా నేను బిర్యానీ తినాలనుకుంటున్నా, ఆ ఫోన్ చూస్తేనే సంథింగ్ ఒక రెస్టారెంట్ పేరు అది సజెస్ట్ చేసే విధానంగా ఒకటి తయారు చేస్తున్నారు అనేది బయట రూమర్. అది ఎంతవరకు నిజం? అట్లా చేయొచ్చా? చేయొచ్చు. ఇంటెలిజెన్స్, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎలా అయింది అంటే మనం తయారు చేసిందే అది మనల్ని కంట్రోల్ చేసే విధంగా అయింది. అది తప్పనిసరిగా జరుగుతుంది, ఇవన్నీ భవిష్యత్తులో జరుగుతాయి. కొత్తగా ఇన్వెస్ట్ చేసేటన్ని ఈ వేదాలను బేస్ చేసుకొని వస్తుండొచ్చా? అంతే. ఈ జ్ఞానం అంతే ఇప్పుడు కొత్తగా ఏం కనిపెడుతున్నది కాదు. అది అంతా ఒకప్పుడు మరుగున పడిపోయింది. అంటే మన దేశాన్ని వేరే వేరే వాళ్ళు వచ్చి స్వాధీనపరుచుకొని మన పుస్తకాలను, మన గ్రంథాలని తగలబెట్టేయడం, దేవాలయాలను పగలగొట్టేయడం, వాటిని కూలగొట్టేయడం, ఈ ఆచారాలను పాటిస్తున్న వాళ్ళని చంపేయడం, ఇలాంటివి ఎన్నో చేస్తూ 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 వాటిని బయటకు రానియకుండా చేశారు. ఇప్పుడు ఒకప్పుడు నా చిన్నప్పుడు నేను చూసా, మీరు బొగ్గుతో పళ్ళు తోముతున్నారా, ఇవి మీ పళ్ళకి గారెలు తీసుకొస్తాయి, ఈ పేస్ట్ వాడండి, ఈ పౌడర్ వాడండి అని చెప్పేవాళ్ళు. తర్వాత మళ్ళీ ఇప్పుడు అదే పేస్ట్లలో ఓకే చార్కోల్ పేస్ట్ అని వస్తుంది. దెబ్బ తగిలితే పసుపు పెడితే ఓకే పసుపు పెడుతున్నారా, మంచిది కాదు, ఈ ఆయింట్మెంట్ రాసుకోండి అనేవాళ్ళు. కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళే పసుపు పెడితే చాలా ఫాస్ట్గా హీల్ అవుతుంది అని చెప్తున్నారు. అంటే ఏ దేశం అయితే మనల్ని ఒకప్పుడు పసుపు పెట్టనేం లేదో అదే పసుపుకి అమెరికా పేటెంట్ తీసుకుంది. అంటే వీళ్ళ ఉద్దేశాలు ఏంటంటే మన దేశ సంస్కృతి సాంప్రదాయాలన్నీ మొత్తం నశించిపోవాలి, మళ్ళీ తర్వాత వాళ్ళే వాటికి కొత్త పేర్లు పెట్టి మన దేశంలో తీసుకురావాలి. అంతే, అదే జరుగుతుంది ఇప్పటి వరకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ E=mc² అనే ఫార్ములా ఉంది. ఈ ఫార్ములా ఐన్స్టీన్ చెప్పాడు అని చెప్తే అందరూ అవును కరెక్ట్ అని అంటారు. కానీ మన భగవద్గీతలో నైనం చిందం త్రిశస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపు నశోషయతి మారుతః అన్న ఈ శ్లోకం బేస్ చేసుకుంటే అందులో ఆత్మ అనేది ఎలాంటిది, అది నీటిలో నానదు, ఆయుధాల వల్ల ఓకే దానికి గాయం అనేది జరగదు, రక్తం చిందించబడదు, అది చీల్చబడదు, గాలులు ఏమీ కాదు అని ఇవన్నీ చెప్తున్నాడు.
నయనం చిందంతి శస్త్రాన్ని, నయనం దహతి పావక, అది మంటలో కాలిపోదు. నా చైనం క్లేదయంతి అపో, నా శోషయతి మారుతో, అది గాలిలో కూడా ఏమీ కాదు. మరి ఇలాగా చెప్పారు అంటే ఆత్మ అనేది శరీరం అయి ఉంటే డెఫినెట్గా అది కాలిపోతుంది. శరీరం కానిది అనేది అక్కడ మనకు తెలుస్తుంది. అంటే అది శక్తి స్వరూపం అనేది కూడా తెలిసిపోతుంది. మరి ఆ శక్తి స్వరూపం ఇక్కడ ఎనర్జీ ఈజ్ఈక్వల్ టు MC² అనేది కూడా అక్కడ అదే చెప్తుంది. ఏంటంటే శక్తి ఒక స్థానం నుంచి మరొక స్థానానికి వేరే రూపాల్లో మారుతూ ఉంటుంది, కానీ అది పూర్తిగా నశించబడదు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది కూడా ఆత్మ నశించబడదు, అది ఒక దేహం నుంచి మరొక దేహంలోకి అది స్థానం మారుతుంది అనేది క్లియర్గా చెప్పారు. అంటే ఇది ఎప్పటిదో 5000 సంవత్సరాల క్రితం శ్లోకం. ఈ ఈజ్ఈక్వల్ టు MC² వచ్చిందేమో జస్ట్ మహా అంటే ఒక 300-400 సంవత్సరాలు. మరి ఇంత తెలిసిపోతుంది కదా ఎంత విజ్ఞానం అనేది. అండ్ ఇంకొకటి ఎస్పెషల్లీ హిందూ ధర్మంలో ముక్కోటి దేవతలు అనే ఒక లైన్ ఉంది. అంటే ముక్కోటి దేవతలు అంటే బేసిక్ అర్థం తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్ని కోట్ల మంది దేవతలు ఎందుకు మీకు, అసలు ముక్కోటి అంటే ఏంది అర్థం అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంటది. మనము దేవుడు దేవత అనేది అసలు ఏంటి అనేది ముందు తెలియాలి. దేవుడు అంటే ఒక దివ్యమైనది అని అంతే అక్కడ అర్థం. అక్కడ డు దేవత అనేది అక్కడ ఏ లింగము లేనిది, అది అదొక ఎనర్జీ ఫామ్, అదొక శక్తి రూపం. మనం శివుడు శివాని, బ్రహ్మ బ్రహ్మణి, ఓకే, విష్ణు వైష్ణవి. అంటే నువ్వు ఎలాగైనా పిలుచుకోవచ్చు. దాన్ని స్త్రీలింగంలో పిలుచుకో, పురుషలింగంలో పిలుచుకో, ఏమి లేదు, దానికి రూపం లేదు. రూపాన్ని నువ్వు ఎలా చూస్తే దానికి అది కనిపిస్తుంది. ముక్కోటి దేవతలు 3 కోట్లు అంటే 3 కోట్ల రకాలమైన, ఓకే, మన ఈ ప్రపంచం మొత్తంలో 3 కోట్ల రకాల అంశాలు, ఓకే, ఆ శక్తులు, వీటన్నిటికీ వాటికి అలా పేర్లు పెట్టుంటారు ముక్కోటి దేవతలు. అంతే తప్ప నిజంగా ముక్కోటి దేవతలు అనేవి ఉండవు. మొత్తం అంతా శక్తి స్వరూపమే. ప్రపంచం మొత్తం అంతా ఎనర్జీ ఫామ్. దాన్ని ఇంకొంచెం డెప్త్గా వెళ్తే మనము ఒక మ్యాటర్లో మనం సబ్ అటామిక్ పార్టికల్స్, ఆటమ్స్ ఉంటాయి. ఆటమ్స్లో మళ్ళీ సబ్ అటామిక్ పార్టికల్స్ ఏముంటాయి? ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. అలానే బ్రహ్మ విష్ణు మహేశ్వర్. అర్థం చేసుకోండి, ఎలక్ట్రాన్ అనేది ఓన్లీ ఎనర్జీ, ఉట్టి ఎనర్జీ. నెక్స్ట్ న్యూట్రాన్. న్యూట్రాన్ లేకపోతే అసలు దేనికి కూడా ఒక మాస్ రాదు, న్యూట్రాన్. నెక్స్ట్ ప్రోటాన్. ఓకే, ఇవి ఎలక్ట్రాన్కి ప్రోటాన్కి ఒకటే రకమైన ఒకే లెవెల్ ఆఫ్ ఎనర్జీ ఉంది. ఒకదానికి పాజిటివ్ ఎనర్జీ ఉంది, ఒకదానికి నెగిటివ్ ఎనర్జీ ఉంది. ఈ రెండు కలిసిపోతే మళ్ళీ న్యూట్రాన్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గురించి మాట్లాడుకుందాం. విష్ణు అనే అర్థం ఏంటంటే విశ్వవ్యాప్తమైన అని అర్థం. అంటే అది ఒక స్పేస్, అది ఒక కేవలం స్పేస్ మాత్రమే. అందులో ఇంకా ఒక వ్యక్తి అనేది కాదు అక్కడ అర్థం. విష్ణు అంటే శంకు చక్రాలు ధరించిన ఒక వ్యక్తి అని కాదు అక్కడ అర్థం. స్పేస్. ఈ స్పేస్లో ఏం పుట్టింది? ఫస్ట్ మ్యాటర్ పుట్టింది. మ్యాటర్ అంటే స్పేస్ నుంచి ఇలా బయటకు వచ్చింది. ఏమొచ్చింది? మ్యాటర్. మన పూర్వీకులు అది అలా చెప్పడానికి, ఓకే, ఇట్లా కమలం వచ్చింది, కమలంలోంచి బ్రహ్మ పుట్టాడు అని చెప్పారు. అది అలా చెప్తే జనాలకు గుర్తుండిపోతుందని చెప్పారు. వేదాలలో సంస్కృత శ్లోకంలో ఉండడం వల్ల జనాలు దాని అర్థాన్ని ఇంకో రకంగా తీసుకున్నారు. అక్కడ విష్ణువు ఆదిశేషువు మీద పడుకొని ఉంటాడు. ఓకే, ఆ పడుకున్న తర్వాత శేషపాన్పు ఇలా ఉంటుంది, దాని మధ్యలో నుంచి బ్రహ్మ అనేది ఉద్భవించాడు అని చెప్తారు. మీరు అది ఎక్కడుంది? ఆ ఆదిశేషువు అంటే పాల సముద్రంలో ఉంది అని చెప్తారు. మరి పాల సముద్రం ఆకాశంలో, అంతరిక్షంలో ఎక్కడో పాల సముద్రం ఎలా ఉంటుంది? మరి దాని కింద ఏదో భూమి ఉండాలి కదా. మళ్ళీ అది భూమి అంటే మరి అది ఇంకో రకమైన భూమా ఏంటి అనే ప్రశ్నలు చాలా వస్తాయి. దీన్ని మళ్ళీ సైంటిఫిక్గా మనం అర్థం చేసుకోవాలంటే ఒక మిల్కీ వే అనేది ఉంటుంది. ఈ మిల్కీ వేలో ఎన్నో నక్షత్రాలకు గుంపు ఉంటుంది. ఆ నక్షత్రాల గుంపు కూడా ఇలా 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 చుట్టూ తిరుగుతూ అవి కాయిల్స్ లాగా ఉంటాయి. మీరు దాన్ని డెప్త్గా అబ్జర్వ్ చేస్తారు. ఆ లోపలికి వచ్చిన తర్వాత ఒక చోట మాత్రం కొంచెం డీప్గా ఒక కాంతి పుంజం లాగా ఉంటాయి అనమాట. అంటే నక్షత్రాలు ఇంకొంచెం కండెన్స్డ్గా గ్రూప్గా ఉంటాయి. అది శేషపాన్పు లాగా కనిపిస్తుంది చూడడానికి. అందుకోసం అది అలా అన్నారు. ఆ మిల్కీ వే నుంచే కొత్త కొత్త గ్రహాలు అనేవి ఉద్భవిస్తాయి. అదే మ్యాటర్. అంటే అక్కడి నుంచే బ్రహ్మ పుట్టాడు అని చెప్పడం కోసం మన పూర్వీకులు సింబాలిక్గా ఆ విధమైన శ్లోకాలు అలా చెప్పారు. సో ఈ బ్రహ్మ, మళ్ళీ కొంతమంది
ఇంకోలాగా వాదిస్తుంటాడు, బ్రహ్మ సరస్వతిని పెళ్లి చేసుకోవడం ఏమిటి, తన కూతుర్ని తను ఎలా పెళ్లి చేసుకున్నాడు అనేది. ఇక్కడ మ్యాటర్ బ్రహ్మ అంటే ఇక్కడ వ్యక్తి కాదు, మనలాంటి మనిషి కాదు, అది మ్యాటర్, పదార్థం పుట్టింది. పదార్థం పుడితే అది వేరు వేరు స్వరూపాల్లో మారడానికి దానికంటూ ఒక ఇంటెలిజెన్స్ అనేది ఉండాలి కదా. ఆ ఇంటెలిజెన్స్ ని సరస్వతి అని అన్నారు. రసహ అంటే జ్ఞానం, సరస అంటే ఇంటెలిజెన్స్, విజ్ఞానం. సరస అంటే విజ్ఞానం, అది దాని అసలు అర్థం. సరస్వతి అని దాన్ని స్త్రీలింగంలో పెట్టుకున్నాడు వల్ల అది సరస్వతి అయింది, అంతే. ఈ మ్యాటర్కి ఇంటెలిజెన్స్ జోడించడం వల్ల కొత్త కొత్త ప్రాణులు అనేవి పుట్టడం జరిగింది, అది దాని ఇండెప్త్ మీనింగ్. తర్వాత శక్తి, మ్యాటర్లో ఎప్పుడైతే డిఫరెంట్ కాంబినేషన్స్ జరుగుతుంటాయో, రెండు పదార్థాలు ఒకదానికోటి గుద్దుకున్నప్పుడు శక్తి వస్తుంది. ఒక శక్తి వల్ల రెండు పదార్థాలు కూడా ఏర్పడతాయి. అంటే మ్యాటర్ నుంచి ఎనర్జీ వచ్చిందా, ఎనర్జీ నుంచి మ్యాటర్ వచ్చిందా అనే దాన్ని మనం పూర్తిగా డెప్త్గా చెప్పలేము, ఎందుకంటే అది సైక్లిక్ ప్రాసెస్, అది జరుగుతూనే ఉంటుంది. దీని నుంచి అది వస్తుంది, అది దాని నుంచి ఇది వస్తుంది. అంటే ఇక్కడ ఆ శక్తిని మనము శివుడు అని అన్నాం. దాన్నే కొంతమంది శక్తిని మేబీ దుర్గా అంటారు, అమ్మవారు అంటారు, స్త్రీగా కొలుచుకునే వాళ్ళు అమ్మవారు అంటారు, పురుషుల్లా కొలుచుకునే వాళ్ళు శివుడు అంటారు. ఆ విధంగా మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనే కాన్సెప్ట్ అనేది ఎలా వచ్చింది అంటే, మన పూర్వీకులు ఆ సైంటిఫిక్ కాన్సెప్ట్ని ఆ విధంగా చెప్పారు. దాన్ని ఇన్డెప్త్గా క్లారిటీగా ఉపనిషత్తుల్లో క్లియర్గా ఉంటుంది. సూర్యుడు ఎలా పుట్టాడు, గ్రహాలు ఎలా పుట్టాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అసలు గ్రహం అనేది ఎలా వచ్చింది అనేది చాలా క్లియర్గా ఉపనిషత్తుల్లో పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే అని అన్నారు. అందులో ఎంత క్లియర్గా ఉంది. పూర్ణము అంటే మనం ఏదో తినే పూర్ణాలు కాదు, అది కూడా ఒక కాన్సెప్ట్తో చేసింది. పూర్ణం ఎలా ఉంటుంది, గోళాకారంలో ఉంటుంది. మనం శనగపిండి పూర్ణాలు చేసుకుంటాం పండగల సందర్భం, గోళాకారంలో ఉంటుంది. పూర్ణమదం అంటే అక్కడ ఏంటి, అది గోళం. పూర్ణమిదం ఇది కూడా ఒక గోళం. పూర్ణస్య పూర్ణమాదాయ అంటే ఈ గోళంలోంచి ఇంకో గోళం పుడుతుంది. పూర్ణమేవ వశిష్యతే అది అలా గోళంగానే మిగిలిపోతూ ఉంటుంది. ఇలా ఈ గోళం మళ్ళీ ఇంకో గోళంగా, అంటే ఇది మొత్తం నశించిపోతే మళ్ళీ కొత్త గోళం తయారవుతుంది. ఇది సైక్లిక్ ప్రాసెస్, ఇది నడుస్తూ ఉంటుంది అనేది. కోపర్నికస్ గెలీలియోలు మాత్రమే మనకి భూమి గుండ్రంగా ఉందని, ఓకే, ఇంకోడెవడో వీళ్ళు గ్రహాలన్నీ ఇలా ఉన్నాయని అది ఏదో 18వ శతాబ్దంలో కనిపెడితే, ఓకే, మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు కొన్ని వేల సంవత్సరాల క్రితం. అంటే అంత జ్ఞానము, అంత పరిజ్ఞానం అనేది. కొన్ని దేవాలయాల్లో సైకిల్ తొక్కుతున్న శిల్పాలు ఉన్నాయి, అవి ఎప్పుడో 400-500 సంవత్సరాల క్రితం సైకిల్ తొక్కుతున్న శిల్పాలు. కొన్ని వేల సంవత్సరాల క్రితం కూడా ఉన్నాయి. అక్కడ స్పేస్ షిప్లో మనుషులు వెళ్తున్నట్టు, ఓకే, కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కూడా చూస్తారు. కొంతమంది దాని మీద రీసెర్చ్లు కూడా చేస్తున్నారు. అంటే మన పూర్వీకుల జ్ఞానం అనేది అంత పెద్దగా ఉంది, అంత విశిష్టమైంది. మనము దాన్ని అర్థం చేసుకోకుండా బయట వాళ్ళు ఏం చేస్తారంటే మన దాన్ని మనము ఆత్మ న్యూనతా భావంలోకి నెట్టేస్తూ వాళ్ళ సంస్కృతి అనేది గొప్పది అనుకునేలా చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ మనం మాత్రం ప్రతి దాంట్లో ఏముంది అని దాని సైన్స్ని వెతికితే సైన్స్ కనిపిస్తుంది. నువ్వు వెతకనంత కాలం అదొక మూఢనమ్మకంలానే కనిపిస్తుంది. టైం ట్రావెల్ అంటారు కదా, ఇప్పుడు బేసిక్ గా జరిగిపోయింది ఆల్రెడీ ఒకటి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక రామాయణం జరిగిపోయింది, ఆ టైం ట్రావెల్ ద్వారా మళ్ళా రిటర్న్ రామాయణంలోకి వెళ్ళొచ్చు, బ్యాక్ వెళ్ళొచ్చు అనేది కొద్దిగా అంటే ఇప్పుడు బేసిక్ గా వారణాసి సినిమా కూడా రాజమౌళి సినిమా ఆ టైప్ ఆఫ్ జానరే ఉంది. సో ఈ టైం ట్రావెల్ లో వాళ్ళు జరిగిపోయిన దాంట్లోకి ఎలా ట్రావెల్ చేయగలుగుతారు సైంటిఫిక్ గా? బేసిక్ గా ఇల్లాజికల్ కదా బేసిక్ గా. ఇప్పుడు అది నా డౌట్ ఏంటంటే, ఒక మెమరీలో ఏదైతే ఫీడ్ అయి ఉంటుందో జరిగిందంతా అట్లా ఏమన్నా ఫీడ్ అయ్యి ఉంటుందా? ఆ ఫీడ్ లోకి టైం ట్రావెల్ ద్వారా వెళ్ళొచ్చా? లేదా మనకి ఇప్పుడు ఇక్కడ ఇట్లా జరుగుతుంది, టైం ట్రావెల్ ద్వారా వేరే చోటుకి వెళ్తే ఆడ ఇంకో రకంగా జరుగుతూ ఉండొచ్చా? ఈ టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఏంది అసలు? ఓకే, మీరు ఎప్పుడైనా అమెరికాకి వెళ్ళి, ఓకే, ఎవరైనా వెళ్ళిన వ్యక్తితో మాట్లాడాలి అని అంటే, మీకు పగలు అతనికి రాత్రి, అతనికి రాత్రి మీకు పగలు. మీరు ఆస్ట్రేలియా వెళ్తే 4 గంటల డిఫరెన్స్, అమెరికాకి వెళ్తే 12 గంటల డిఫరెన్స్. ఇక్కడ మన భూమి మీదనే ఉన్న వేరే ప్రాంతానికి ఇక్కడికి ఇంత డిఫరెన్స్ ఉంది, టైం వేరియేషన్ ఉంది అన్నప్పుడు, ఈ గోళం నుంచి మరొక గోళానికో, ఓకే, మరొక ప్లానెట్కి వెళ్తే
మరి అక్కడ టైం డిఫరెన్స్ అనేది ఉండాలి కదా. ఆ వ్యక్తి మళ్ళీ తిరిగి వచ్చే టైం కల్లా ఇక్కడ చాలా జరిగిపోయి ఉంటుంది. మనము పాస్ట్లోకి వెళ్ళలేం, కానీ ఫ్యూచర్లోకి ఓకే వెళ్ళొచ్చు. ఓకే, ఫ్యూచర్లోకి వెళ్ళొచ్చు. ఎలాగా అంటే ఇప్పుడు నేను ఎక్కడో మనం టోటల్ ప్లానెట్స్లో తీసుకొని మేబీ నేను నెప్ట్యూన్ ప్లానెట్కి వెళ్ళాను అనుకుంటున్నాను. అక్కడికి వెళ్ళా. నేను నెప్ట్యూన్ ప్లానెట్ అనేది చాలా దూరంలో ఉంది. నేను అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాలం చాలా గడిచిపోయి ఉంటుంది. ఇక్కడ నా వయసు పెద్దగా మారదు. ఒక రోజు ఇక్కడ 100 సంవత్సరాలు అలా అవచ్చు. నా వయసు పెద్దగా మారదు, కానీ ఇక్కడ నేను నాతో పాటు ఉన్న వాళ్ళందరూ బాగా ముసలుళ్ళు అయిపోయి ఉంటారు. అది కానీ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 40 ఏళ్ళ వయసు అనుకుంటే నేను 20 ఏళ్ల క్రితానికి వెళ్ళడం అనేది కుదరదు. ఇలాంటివి జరిగిన సందర్భాలు మనకి మన పురాణాల్లో అర్జునుడు ఓకే ఇంద్రలోకానికి వెళ్ళడం, మళ్ళీ తిరిగి రావడం, ఇంకా ఇట్లా పురాణాల్లో చాలా చాలా సంఘటనలు ఉన్నాయి. కొంతమంది వేరు వేరు లోకాలకు వెళ్ళి మళ్ళీ తిరిగి రావడం అనేది జరిగింది. సో కాబట్టి మనం వేరే చోటుకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చినప్పటికీ కాలం అనేది మారిపోతుంది, అది జరుగుతుంది. కానీ మనం జరిగిపోయిన కాలంలోకి మాత్రం వెళ్ళలేం. టైం మనం దూరం వెళ్ళే కొద్దీ టైం యొక్క వేరియేషన్స్ వల్ల మనము భవిష్యత్తులోకి మనం వయసు ఇలానే ఉంటుంది, కానీ మనం భవిష్యత్తులోకి వెళ్ళగలుగుతాం. అప్పటికంతా మారిపోయి ఇప్పుడు పాస్ట్ లో జరిగిందే భవిష్యత్తులో కొద్దిగా జరిగితే మనం అక్కడికి వెళ్ళే ఆప్షన్ ఉంది. ఇప్పుడు బేసిక్ గా త్రేతాయుగం, మహాయుగం, కలియుగం ఇట్లా 4 యుగాలు ఉన్నాయి కదా. ద్వాపర యుగం. ఇప్పుడు కలియుగం 4 యుగాలు అయిపోయిన తర్వాత ఈ కల్పన 4 యుగాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ కల్పనకు చేరుతాం కదా. నెక్స్ట్ కల్పనలో కూడా సేమ్ ఇలాగే జరుగుతుందా? ఇప్పుడు మహాయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, కలియుగంలో ఎట్లయితే జరిగిందో నెక్స్ట్ వచ్చే యుగాల్లో సేమ్ ఇట్లే జరుగుతుందా? ఇక్కడ నుంచి అక్కడికి ట్రావెల్ చేస్తే మన ముందు ఏం జరిగిందో అక్కడ తెలుసుకునే ఆప్షన్ ఉంటుందా అనేది కూడా ఒక డౌట్ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు అది 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 ఫ్యూచర్. అది బేసిక్ గా మన ఇప్పుడు ఈ కల్పన కాకుండా నెక్స్ట్ కల్పన ఫ్యూచర్. సో ఆ ఫ్యూచర్ లోకి మనం వెళ్ళే ఆప్షన్ ఉంది. ఆ ఫ్యూచర్ లో ఈ కల్పనలో జరిగిన ఈ 4 యుగాల్లో ఈ కల్పనలో జరిగిందే అక్కడ జరుగుతుందా? ఎందుకంటే నేను అది ఎందుకు డౌట్ వచ్చిందంటే ఇప్పుడు రామాయణం అనేది ఇప్పుడు మనం 18వ కల్పనలో ఉన్నాం అనేది ఉంటుంది. 18 సార్లు రామాయణం జరిగింది అని చెప్పి కొంతమంది అంటా ఉంటారు. అందరు మనకు కరెక్ట్ గా ఐడియా లేదు, కొంతమంది అంటా ఉంటారు. అండ్ రాముడు ఎప్పుడో 11వ కల్పనలోనో 8వ కల్పనలోనో వచ్చాడనేది నాకు కూడా క్లారిటీ లేదు. సో ఇట్లా 18 కల్పనల్లో ఒకే రకంగా జరిగితే మనం ఈ మనకంటే ముందు జరిగిన యుగాల్లో తెలుసుకోవడానికి ఫ్యూచర్ లో స్టార్ట్ అయ్యే యుగాల్లోకి ఎంటర్ కావచ్చా? ఇక్కడ నుంచి రిటర్న్ రాలేం, మళ్ళీ ఇక్కడికి రిటర్న్ రాలేం. కాబట్టి ఇక్కడ నుంచి ఎంటర్ అయిన కా నుంచి మళ్ళా మనము వచ్చే ఇంకొకటి ఉంటది కదా కలియుగం, నెక్స్ట్ కల్పనలో. ఆ కలియుగంలో సేమ్ మన ఇద్దరం ఇక్కడ కూర్చొని మాట్లాడుకున్నట్లు ఇప్పుడు జరిగినట్లే అప్పుడు కూడా జరిగితే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళొచ్చు కదా. ఈ ఆప్షన్లు ఏమైనా ఉంటాయా? ఈ అలా ఉండవు. ఏంటంటే పరిణామక్రమం అనే దాని ప్రకారమే ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అంటే మన పూర్వీకులు ఓకే కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, ఈ 4 యుగాలు అయిపోయిన తర్వాత ఒక సంధికాలం అయిపోయిన తర్వాత మళ్ళీ యుగాలు స్టార్ట్ అవుతాయి. అప్పుడు మళ్ళీ రాముడు, కృష్ణుడు వీళ్ళే రావాలని ఏం లేదు. అప్పుడు వేరే ఆ కాలానికి సంబంధించిన అప్పటి సమస్యల్ని ఓకే పరిష్కరించడానికి అప్పుడు మళ్ళీ వేరు అవతారాలనే వస్తాయి. ఇవే అవతారాలు మళ్ళీ రావు, ఇవే సమస్యలు మళ్ళీ రావు. ఓకే, ఇలాంటి మనుషులే మళ్ళీ రారు. అప్పుడు పరిణామ క్రమంలో అప్పుడు మళ్ళీ వాళ్ళ శరీర ఆకృతులు వేరేగా ఉంటాయి, అప్పుడు ఉన్న సమస్యలు వేరే విధంగా ఉంటాయి. అంతే తప్ప మనం అప్పటి కాలానికి మనం వెళ్ళడము, ఆ టైంలో ఏదైనా చేయడం అనేది అది జరిగేది కాదు. అంటే ఇప్పుడు మనం చూసేది వేరే ప్లాన్ లిబర్టీ అనుకోవచ్చా? అంతే, అదొక ఆలోచన ఆ విధంగా, అంతే తప్ప అదేముండదు. వేరే ప్లానెట్స్ కు వెళ్ళే ఆప్షన్ అయితే ఉంది. వేరే ప్లానెట్స్ మీరు మనం ఏదైతే బ్రహ్మ, విష్ణువు, శివుడు, మహాశివుడు వీరు దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శక్తిగా మనం పరిగణించాం. మన పూర్వీకులు దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక 2 నిమిషాలు ఉండి రిటర్న్ వచ్చి అంటే భూమి పైన ఆయన కూతురికి, ఒక రాజు ఆయన కూతురికి పెళ్లి చేయడానికి భూమి పైన ఆయనకు సరైన వ్యక్తి కనిపించకుంటే ఆ కాలంలో ఆయన బ్రహ్మ దగ్గరికి వెళ్ళి
స్వామి నా కూతురికి పెళ్లి చేయడానికి భూమి పైన ఎవరు లేరు, ఎవరు చేయాలని మీరే చెప్పండి అని అడిగితే అక్కడ ఆ మాట్లాడిన ఆ బ్రహ్మని అడిగినప్పుడే 2 minutes అయిపోతుంది. అప్పుడు ఆ బ్రహ్మ గారు ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి మాట్లాడావు కదా, అది అక్కడ కొన్ని లక్షల సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు శ్రీకృష్ణుడు మహావిష్ణువు శ్రీకృష్ణుడి రూపంలో భూమి పైన అవతారం ఎత్తాడు. ఆయన బ్రదర్ బలరాముడు ఉన్నాడు, ఆయనకి ఇచ్చి పెళ్లి చేయండి, ఆయన ఉత్తముడు అని చెప్పి పంపిస్తాడు బ్రహ్మ. సో మనం శక్తులు అనుకున్నప్పుడు వాళ్ళకంటూ ఒక ప్లేస్ ఉంది, వాళ్ళ దగ్గరికి మనం ట్రావెల్ చేయగలమా అనేది మనకి ఇక్కడ డౌట్ వస్తుంది కదా. 2-3 రకాల ట్రావెలింగ్ ఉంది. ఒకటి మనోగమనం. మనోగమనం అంటే నీ మనసు ద్వారా ఒక ప్రదేశం నుంచి ఇంకో చోటుకు వెళ్ళడం. వాయుగమనం అంటే వాయువులో మనం అనుకుంటే ఇప్పుడు ఏరోప్లేన్స్ లాగా ఏరోప్లేన్లో వెళ్ళడం, ఇది మనోగమనం. అంటే మన యోగిక్ ప్రాక్టీసెస్లో మనము ఒక చోట కూర్చొని ధ్యానం చేయడం అనమాట. ధ్యానం చేస్తూ మనం వేరే వేరే లోకాలకు వెళ్ళొచ్చు. ఆ భావన మనకు కలుగుతుంది. ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా మీకు పిచ్చి పిచ్చిగా గజిబిజి లైన్స్ కనబడుతుంటాయి. అవి పోయి ఒక రంగు కనిపిస్తుంది. మన మెడిటేషన్ 2 కనుబొమ్మల మధ్య కళ్ళు మూసుకొని చూస్తూ ఉంటే వేరే వేరే ఆలోచనలు వస్తాయి. ఈ గజిబిజి లైన్స్ కనబడతాయి. కొంతకాలం అలానే ప్రాక్టీస్ చేస్తుంటే రంగులు కనబడుతూ ఉంటాయి. కొంతకాలం అలానే ప్రాక్టీస్ చేస్తే ఫైనల్గా ఒక తెల్లని వెలుగు కనిపిస్తుంది. ఆ తెల్ల వెలుగు కూడా చూస్తూ 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 ఉంటే ఆ వెలుగు దాటిన తర్వాత మీ శరీరంలోంచి మీ ఆత్మ పైకి ట్రావెల్ చేస్తున్నట్టు, దాన్ని ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అంటారు మెడిటేషన్లో. మీ ఆత్మ మీ శరీరం నుంచి పైకి లేచిన ఫీలింగ్ మీకు తెలుస్తుంది. అది మీ శరీరం నుంచి పైకి లేచి ఇప్పుడు ఈ రూఫ్ ఉందంటే ఈ రూఫ్ దాటి పైకి వెళ్ళినట్టు, ఇంకా పైకి వెళ్తున్నట్టు, అలా అలా వెళ్తూ వెళ్తూ మేఘాలను దాటినట్టు, మీరు గ్రహాలు నక్షత్రాలను కూడా దాటుతూ వెళ్తున్నట్టు మీకు అనుభూతి కలుగుతుంది. అలా అలా వెళ్ళి 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 ఒక పర్టికులర్ టైం అయిపోయిన తర్వాత మీరు ఆ స్థానం నుంచి మళ్ళీ కిందకి రాలేరు. అలా రాకుండా మీరు అలానే నిమగ్నంలో ఉండిపోవడం వల్ల మీరు ఎప్పుడో సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల తర్వాత కూడా వెనక్కి వస్తారు. కానీ మీ శరీరంలో ఎలాంటి మార్పు జరగదు. కానీ చుట్టూ ఉన్న జనాలు మాత్రం ముసలు అయిపోతారు. ఇది ఇంట్లో కూర్చొని ఇక్కడ కూడా చేయొచ్చు. అదే మన హిమాలయాల సాధువులు చేసే ప్రయోగం. వాళ్ళు అక్కడే ఉంటారు. కొంతమంది సాధువులు ఇంకా అప్పటికి ఎప్పుడో చూసాను ఇప్పటివరకు 300-400 సంవత్సరాలు బతుకున్న సాధువులు ఉన్నారు. వాళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు అంతా అంటే వాళ్ళ శరీరాన్ని అలానే ఉంచేస్తారు. వాళ్ళు డీప్ మెడిటేషన్లోకి వెళ్ళిపోతే దట్ ఈస్ నథింగ్ బట్ ఆస్ట్రల్ ప్రొజెక్షన్. అది ట్రావెలింగే. వాళ్ళ ఆత్మ ట్రావెల్ చేస్తుంది కానీ వాళ్ళ శరీరం అక్కడే ఉంటుంది. ఇప్పుడు ఇంకొక డౌట్ ఉన్నాయి. ఇప్పుడు ఆత్మ ట్రావెల్ చేసినప్పుడు శరీరం అలాగే ఉండాలంటే ఈ శరీరానికి కావాల్సినట్టు తీసుకోకుంటే లోపల ఈ డైజెషన్ ఇట్లాంటి వ్యవస్థ అంతా ఉంటుంది కదా, హార్ట్ బీట్స్, డైజెషన్, బ్లడ్ ప్రెషర్స్ ఇట్లాంటివన్నీ, ఈ వ్యవస్థ ఆగిపోతుంది కదా ఏమి తీసుకోకుండా ఉంటే. వెరీ గుడ్. దీన్ని మన నార్మల్ భాషలో మాట్లాడుకుంటే చేతన వ్యవస్థ అంటే కాన్షియస్నెస్. అంటే మీరు నా ఎదురుగా కూర్చున్నది, ఓకే, నా చుట్టూ ఇవి ఉన్నాయి, ఇవి నాకు గాలి తగులుతుంది, నాకు ఈ వాసన తెలుస్తుంది, ఇవన్నీ కాన్షియస్నెస్లో తెలుస్తాయి. మనం నిద్రపోతాం. నిద్రపోయినప్పుడు మనకి వాసనలేం తెలియవు. ఏదైనా చిన్న చిన్న పాకినా కూడా తెలియదు. వేరే డైనమోలో కానీ మన హార్ట్ బీట్ నడుస్తుంది కదా. మన చిన్నపిల్లలు అయితే నిద్రపోయిన వెంటనే ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారు తెలుసా? వాళ్ళు బతికే ఉన్నావా అని చెప్పి వాళ్ళకి డౌట్ వస్తుంది. నిద్రపోయిన టైంలో మీకు లంగ్స్, హార్ట్, కిడ్నీస్, లివర్ అన్నీ పనిచేస్తుంటాయి కానీ చాలా స్లోగా పనిచేస్తూ ఉంటాయి. హార్ట్ బీట్ నార్మల్గా ఉంటుంది, మిగిలిన వాటన్నిటికీ పని ఉండదు పెద్దగా. అవి సుప్తావస్థలో ఉంటాయి. అది స్లీపింగ్ స్టేట్ అనమాట. ఆ స్టేట్లో ఉంటాం. తర్వాత వచ్చేసి కోమా స్టేట్, ఓకే, అన్కాన్షియస్నెస్. ఓకే, ఈ అన్కాన్షియస్నెస్లో ఏమవుతుంది, అప్పుడు కూడా బాడీ కొన్ని పనిచేస్తుంటాయి. అంటే మెదడు పనిచేయడం, హార్ట్ పనిచేయడం, కానీ చెప్పేది ఏది ఆ వ్యక్తికి వినపడదు. అతను మాట్లాడలేడు, చేతులు కదపలేడు, కాళ్ళు కదపలేడు, కానీ అతను బతికే ఉన్నాడు. అంటే కొంత ఎనర్జీని, ఆ బాడీని బతికి ఉంచడానికి కావలసిన ఎనర్జీ అక్కడే ఉంటుంది. ఇక్కడ ఈ ఆత్మ అనేది ఏంటంటే మీ కాన్షియస్నెస్ అనేది ఇది నాది, నాకు, నేను అనే భావన నుంచి మీరు బయటకు వస్తారు ధ్యానంలో ఉన్నప్పుడు.
అప్పుడు ఈ ప్రపంచమంతా నాదే, అతను నావాడే, ఇది నాదే, అది నాదే, ప్రతిదీ నాదే అన్న భావన వస్తుంది. ఆ భావన వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ సూపర్ కాన్షియస్నెస్ స్టేట్ అనమాట, చుట్టూ మొత్తం మందే అన్న భావన వస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఇందాక మీరు అడిగిన ప్రశ్న, మరి ఆత్మ పైకి లేకపోతే ఈ శరీరం ఎలా నడుస్తుందంటే కొంత ఎనర్జీ అక్కడ అలానే ఉంటుంది ఆ శరీరంలో, కానీ ఇది నేను ఈ ఇంటెలిజెన్స్ అనేది పైకి లేస్తుంది. ఇంటెలిజెన్స్ అది ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఈ మెడిటేషన్ చేస్తున్న వ్యక్తికి అపారమైన జ్ఞానం వస్తుంది. అది ఎలా వస్తుంది అంటే ఈ నాలెడ్జ్ అనేది మొత్తం వేవ్స్ ప్యాటర్న్లో, రకరకాల మనుషులు, ఎంతో మంది ఆలోచనలు అన్ని వేవ్స్ ప్యాటర్న్స్లో తిరుగుతూనే ఉంటాయి. అవన్నిటిని ఇప్పుడు మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, మనం మాట్లాడుతున్నాం. ఆ ఇంటెలిజెన్స్ ఎక్కడుంది అంటే ఏం చెప్తారు మీరు? అది ల్యాప్టాప్లో ఉందా, ఫోన్లో ఉందా, లేకపోతే హార్డ్ డిస్క్లో ఉందా, ఎక్కడ ఉంది? ఆ ఇంటెలిజెన్స్ మన బ్రెయినే బేసిక్గా. మీ బ్రెయిన్, మీరు ఇచ్చారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత అదే దానంతరం అదే ఏదేదో చేసేసుకొని అది మరి దానంతరం అదే ఎలా చేసుకోగలుగుతుంది అంటే ఇంటెలిజెన్స్ అనేది ఉంది. మనము టీవీ ఉంది, టీవీని మనం ఆన్ చేయాలి. టీవీని ఆన్ చేస్తున్నప్పుడు ఒక పర్టికులర్ రే వెళ్ళి ఆ టీవీకి తగిలితే అప్పుడు అది ఆన్ అవుతుంది, రైట్? సో సెన్సార్ సిస్టమ్ ఉంది, మనం వెళ్ళగానే హీట్ సెన్సార్ వల్ల డోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. కానీ అక్కడ ఏముందో మీకు కనబడదు. టీవీని మీరు డైరెక్ట్గా వెళ్ళి స్విచ్ ఆన్ చేయలేదు, కానీ టీవీ ఆన్ అవుతుంది. అలానే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చూస్తే దిష్టి కొట్టిందేమో, నజర్ నికాల్నే ఉతారనే అంటుంటారు కదా, అతని కళ్ళలోంచి కొన్ని వేవ్స్ వస్తున్నాయి. ఒక వ్యక్తి ఒకడు మాట్లాడుతున్నప్పుడు కొన్ని వేవ్స్ వస్తున్నాయి. ఇవన్నీ మన బ్రెయిన్లో వెళ్తూ ఉంటాయి, అవి నిక్షిప్తం అవుతూ ఉంటాయి. ఇవన్నీ గాల్లో తిరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు రేడియో మనం ఆన్ చేస్తాం, సాంగ్ ఎక్కడుంది? నేను ఆన్ చేయాలి ఇప్పటివరకు. ఇక్కడ మీకు సాంగ్ కనబడుతుందా? గాల్లో కనబడదు. కానీ ఎప్పుడైతే నువ్వు రేడియో ఆన్ చేస్తావో FM 98.3 అని పెట్టగానే అందులో ఒక సాంగ్ వస్తుంది. మరి అది ఎలా వచ్చింది? సాంగ్ ఏంటి? అది గాల్లో కనిపిస్తుందా? కనిపించట్లే, కానీ మరి ఎఫెక్ట్ తెలుస్తుంది. అట్లనే ఈ ఆత్మ ఎనర్జీ అనేది మన చుట్టూనే ఉంటాయి, మన ఆలోచనల రూపంలో తిరుగుతుంటాయి. అది ఆ వేవ్ లెంత్ ఓడొస్తే దానిలోకి అది ట్రావెల్ చేస్తుంది. ఆ విధంగా ఇప్పుడు ఈ దయ్యాలు, పిశాచాలు, అదే ఇప్పుడు నేను చెప్పబోయేది. అంటే ఆత్మ ఈజ్ నథింగ్ బట్ ఎ థాట్, ఒక వేవ్ ఆఫ్ థాట్ అన్నమాట. ఒక ఆలోచనల తరంగం లేదా కొన్ని ఆలోచనల తరంగాల గుంపు అనుకోవచ్చు. అది ఒక ఇంటెలిజెన్స్. ఆ ఇంటెలిజెన్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను FM 98.3 పెట్టకుండా 98.2 పెట్టా. అప్పుడు ఏమవుతుంది? గుజు అని చెప్పి సాంగ్ వస్తుంది. మళ్ళీ సాంగ్ వస్తుంది, కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. ఆ డిస్టర్బెన్స్ దయ్యం పట్టింది అన్నాం. అంటే ఒక థాట్ ఉంది, ఎవడో ఒక వ్యక్తి చనిపోయాడు ఒకడు వల్ల, ఒకడు పొడి చేశాడు, చనిపోయాడు. ఓకే, ఆ పొడిచిన వాడి మీద వీడికి పగ ఉంది, అది ఇంటెలిజెన్స్లో స్టోర్ అయింది. శరీరం చనిపోయింది, ఆ ఇంటెలిజెన్స్ అనేది వేవ్స్ ప్యాటర్న్లో బయటకు తిరుగుతుంది. ఇప్పుడు అలానే ఇంకో వ్యక్తి అలాంటి రకమైన కష్టాలు అనుభవిస్తూ ఉన్నాడు ఎవడో, కానీ వీడు ఇంకా చనిపోలే. ఓకే, కానీ వీడిని కూడా ఎవడో టార్చర్ చేస్తున్నాడు బాగా, వీడికి కూడా చనిపోయే అవకాశం ఉంది. అంటే వాడు ఎప్పుడు వీడిని కూడా చంపేయచ్చు. ఇప్పుడు ఈ ఆలోచనలు తిరుగుతున్నాయి కదా, నేను ఎలానో నేను కాపాడుకోలేకపోయాను, కనీసం వీడినైనా కాపాడాలని ఈ ఆలోచనలు ఇతని బుర్రలోకి వెళ్తాను. వెళ్ళిన వెంటనే ఇతను ఆ మనిషిని వెళ్ళి చంపేస్తాడు. అంటే ఎలా జరిగింది ఇది? ఇప్పుడు ఇతని మాట తీరు మారిపోతుంటుంది, విపరీతమైన ఆవేశం వస్తుంటుంది. కొంతమందికి దయ్యం పట్టినప్పుడు వాళ్ళ బిహేవియర్స్ డిఫరెన్స్ ఉంటాయి. అది అప్పుడు వాయిస్ ఎలా మారుతుంది? సైన్స్ దాని గురించి ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? ఓకే, ఇప్పుడున్న వాళ్ళు చెప్పలేకపోవచ్చు, కానీ దట్ ఈస్ ఆల్సో ఏ సైన్స్. ఏమవుతుందంటే ప్రతి ఎనర్జీ ఫామ్ అనేది ఒక రకమైన ప్యాటర్న్లో మన బ్రెయిన్లో స్టోర్ అవుతుంది. సౌండ్, ఇప్పుడు మన ఫోన్ ఉంది, ఫోన్లో మనం ఒక సాంగ్ని స్టోర్ చేయొచ్చు, ఒక ఇమేజ్ స్టోర్ చేయొచ్చు, రైట్? టచ్ స్టోర్ చేయొచ్చు. ఓకే, ఒక్క టేస్ట్ తప్ప ఫోన్లో అన్ని స్టోర్ అవుతున్నాయి. 5 సెన్సెస్లో 4 సెన్సెస్ స్టోర్ అవుతున్నాయి. విజన్ ఉంది, ఓకే, టేస్ట్ లేదు, మూడ్ స్టోర్ అవుతున్నాయి. విజన్ ఉంది, టచ్ ఉంది, నెక్స్ట్ సౌండ్ ఉంది, 3 ఉన్నాయి. 2 లేవు, స్మెల్, టేస్ట్, ఈ 2 లేవు. 5 సెన్సెస్లో 3 సెన్స్ ఉంటేనే ఫోన్ అంత బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ ఫోన్ ఎగ్జాంపుల్ తీసుకొని మన బాడీ
మొత్తం క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫోన్ బాడీ అనేది మన బాడీ ఎగ్జాంపుల్. ఫోన్లో ఉన్న బ్యాటరీ మన హార్ట్ అయిపోయింది. ఫోన్లో ఉన్న మెమరీ కార్డు మన బ్రెయిన్. ఫోన్లో ఉన్న మెమరీ కార్డు కాకుండా మనం ఇంకేం చేస్తాము, అందులో ఒక ఎయిర్టెల్ లేకపోతే జియోనో ఏదో ఒక సిమ్ కార్డ్ వేస్తాం. సో దానివల్ల ఏమవుతుంది, సిగ్నల్ వస్తుంది. దాన్ని ఇప్పుడు ఆ సిగ్నల్ పార్ట్ అనేది మన బ్రెయిన్లో 2 హెమిస్ఫియర్స్కి మధ్యలో ఒక సెంటర్ పార్ట్లో ఉంటుంది ఆ చిప్. ఆ చిప్ ఏం చేస్తుందంటే మొత్తం ఎక్కడెక్కడ ఏమేమి తరంగాలు వేవ్స్ ఉన్నాయో మొత్తం రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. చిన్నపిల్లలకి ఇక్కడ మాడు మీద నూనె పెట్టి ఇట్లా ఇట్లా నూగుతుంది. ఆ మాడు ప్లేస్లో ఇప్పుడు చాలా పలచగా ఇట్లా అంటే యాక్చువల్గా లోపలికి వెళ్ళిపోతుంది వేలు, అంత డెలికేట్గా ఉంటుంది. ఇక్కడ దాని మీద నూనె రాసి మర్దం చేసి 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 దాన్ని హార్డ్గా చేస్తారు. మళ్ళీ మనిషి చనిపోయిన తర్వాత కూడా అక్కడే పగులుతుంది. ఓకే, కపాలం పగిలింది అని ఉంటుంది. ఓకే, టోప్పని శబ్దం వస్తుంది ఒక శవాన్ని కాల్చినప్పుడు, అప్పుడు కూడా అక్కడే పగులుతుంది. ఒక చిన్న పిల్లవాడికి అక్కడే వీక్గా ఉంటుంది, పెద్దవాడైన తర్వాత అది స్ట్రాంగ్ అవుతుంది, తర్వాత మళ్ళీ అక్కడి నుంచే వెళ్ళిపోతుంది ఎనర్జీ అనేది బయటికి, ఆ ఇంటెలిజెన్స్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఇంటెలిజెన్సే వ్యక్తులని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సేమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలాగైతే రీసెంట్ స్టడీస్లో ఇంటెలిజెన్సే తయారు చేసిన వాడిని బెదిరించిందంట. సో అలానే ఈ వేవ్స్ ఇవన్నీ ఏం చేస్తాయంటే బలహీనంగా ఉన్న వ్యక్తుల మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. దాన్ని మన వాళ్ళు దయ్యమనో భూతమనో ఆత్మ అనో అంటారు. బట్ దట్ ఈస్ నథింగ్ బట్ ఎనర్జీ వేవ్ ఫామ్ అనమాట. అది ఏదన్నా ఒక థాట్ ట్రావెల్ ఎప్పుడూ అవుతూనే ఉంటాయి. మన చుట్టూ కూడా చాలా వేవ్స్ ఉంటాయి. మనం దానికి రియాక్ట్ కావట్లేదు ఎందుకంటే మనం కొంత స్ట్రాంగ్ ఉన్నాం. వీక్ మెంటాలిటీస్ ఏంటంటే ఇక్కడ ఏదో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది, నాకు ఏదో అవుతుంది, ఇలా మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళకు గతంలో జరిగిన ఎన్నో అమ్మ నాన్నలు చనిపోవడం కానీ, లేకపోతే ఎవరైనా మోసం చేయడం కానీ, ఎక్కువ కాలం ఒంటరిగా ఉండడం కానీ, ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి విచిత్రమైన ప్రవర్తనలు జరుగుతూ ఉంటాయి. చరిత్ర చూపిస్తే, నరసింహస్వామి చరిత్ర చూపిస్తే ఆ చరిత్రలో ఫలానా టైంలో ఇద్దరు అదే ఫీమేల్ మేల్ కలయిక జరిగినప్పుడు అప్పుడు జన్మించే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను బాగా నెగిటివ్ పర్సన్ అవుతాడు. పలానా టైంలో జరిగినప్పుడు జన్మించే వ్యక్తి పాజిటివ్ గా ఉంటాడు అనేవి కూడా ఉంటాయి. కరెక్ట్ గా ఈ టైంలో ఇలా చేయడం వల్ల నెగిటివ్ పర్సన్ పుడతాడు, పాజిటివ్ పర్సన్ పుడతాడు అనే దానికి ఏమైనా సైంటిఫిక్ రీజన్ ఉన్నాయి. ఇప్పుడు ప్లానెట్స్ ఒక్కొక్క ప్లానెట్ నుంచి ఒక్కో రకమైన వేవ్ లెంత్ ఎనర్జీ మన భూమికి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. అందుకే మన పూర్వీకులు ఏం చెప్పారంటే ఈ ఫలానా గ్రహం దీని దగ్గరగా వస్తున్నప్పుడు ఆ టైం పీరియడ్లో పుట్టిన వ్యక్తికి ఇలా బిహేవ్ చేస్తుంటాడని వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలు స్టడీ చేసి వాళ్ళ స్క్రిప్ట్ వాళ్ళ థీసిస్లు రాసుకొని ఫైనల్ కంక్లూజనే ఈ జ్యోతిష్యము అనేది వచ్చింది. సో ఇవన్నీ బాగా స్టడీ చేసినవి రాసినవి. ఆ టైంలలో పుడితే ఎవరెవరికి ఎలా జరుగుతుంది. అలానే ఇప్పుడు ఈ పర్టికులర్ వేవ్ లెంత్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మనిషిని తీసుకెళ్ళి డార్క్ రూమ్లో పెట్టాను అనుకో, ఇంకో మనిషిని నార్మల్గా చుట్టూ మొక్కలు అవి ఉన్నాయని ఓపెన్ స్పేస్ అలా ఉన్న ఒక ఇంట్లో పెట్టాను. ఇప్పుడు ఎవరు పాజిటివ్గా ఉంటారని మీ అభిప్రాయం? ఓపెన్ ప్లేస్లో ఉన్నవాడు, వాడికి లైట్ తగులుతుంది, వాడికి గాలి తగులుతుంది, జనాలతో కలుస్తున్నాడు, చుట్టూ మొక్కలు జంతువులను చూస్తున్నాడు, వీడు మెదడు చాలా మంచిగా పెరుగుతుంది. డార్క్ రూమ్లో ఉన్నవాడు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో చాలా భయంగా బతుకుతాడు. వాడు లేని విచిత్రమైన బిహేవియరల్ ఇష్యూస్ అనేవి వస్తాయి. గట్టిగా అరవడం, ఒకటే దాన్ని రిపీట్ చేయడం, ఇలాంటి రకరకాల విచిత్రమైన ప్రవర్తన కలిగి ఉంటాడు. అలా జరుగుతుంది. సో కాబట్టి ఒక్క టైంలో పుట్టిన వ్యక్తి ఇలా అవుతాడు అనేది ఎలా చెప్తున్నారు అంటే ఆ వేవ్ లెన్స్ అనే ఒక మనిషికి తగిలినప్పుడు అలా ప్రవర్తించే అవకాశం ఉంటుంది అని మన పూర్వీకులు ఎంతో మందిని చూడడం వల్ల వాళ్ళు ఒక కంక్లూజన్ ఇస్తున్నారు. అవకాశం ఉంటుంది, 100% ఇలా జరుగుతుంది మాత్రం ఏ జ్యోతిషంలో ఉండదు. ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఇలాంటి పరిహారాలు తీసుకోండి, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తారు. అంటే ఈ ఒక రకమైన నెగిటివ్ ఎనర్జీని పోగొట్టడానికి పాజిటివ్ ఎనర్జీ థెరపీస్ ఏముంటాయి? వాళ్ళు ఓకే ఈ రంగు బట్టలు వేసుకోండి, ఈ రంగు పూలతో ధ్యానం చేయండి, లేకపోతే పక్షులకి బియ్యం వేయండి, లేకపోతే ఎవరికన్నా దానం చేయండి, ఇలాంటివన్నీ చెప్తారు. ఈ చేస్తున్న ప్రతి కార్యక్రమం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మన శరీరంలో ఉన్న హార్మోన్స్ని ఓకే దేన్ని తగ్గించాలి, దేన్ని పెంచాలి, సెరటోనిన్,
డోపమైన్, ఆక్సిటోసిన్ అనే హార్మోన్స్ రిలీజ్ అవ్వడానికి. మనం దాన ధర్మాలు చేస్తే సెరటోనిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. దానివల్ల చాలా హ్యాపీగా ఉంటాం. అలానే మనకి లైక్ ఆక్సిటోసిన్ అనే హార్మోన్ మనకు గుళ్ళల్లో ఇచ్చే ప్రసాదాల వల్ల కానీ, ఓకే, చాక్లెట్ తినడం వల్ల కానీ, ఎప్పుడైనా ఏదైనా పనికి వెళ్తున్నప్పుడు పండగల టైంలో అరే స్వీట్ తినరా అని చెప్తుంటారు మన పూర్వీకులు. స్వీట్ తింటే ఏంటి, ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల మనిషి చాలా ఫీల్ గుడ్ హార్మోన్. మనిషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అది ఆ హ్యాపీ ఫీలింగ్ ఉంచడానికి కోసం పండగల సందర్భంలో ఇలా స్వీట్లు తినిపించడం ఇలాంటివన్నీ. అంటే ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది, రీజన్ లేకుండా ఏముంది. ధన్యవాదాలు. అంటే చాలా తెలియని విషయాలు తెలుసుకున్నా, నాతో పాటు వీళ్ళు కూడా తెలుసుకున్నారు అనుకున్నా. కరెక్ట్, ఖచ్చితంగా వీడియో స్టార్ట్ నుంచి ఎండ్ వరకు చూసారనుకోండి, మీలో ఉండే చాలా డౌట్స్ తొలగిపోతాయి. అండ్ అన్న, మీకు అవకాశం ఉంటే మా ప్రేక్షకులు ఏవైనా ప్రశ్నలు అడిగితే కామెంట్స్ రూపంలో తప్పనిసరిగా మీరు మళ్ళీ చెప్పడానికి మా అదృశ్యవానికి ఇంటర్వ్యూ ఇస్తారా? ఖచ్చితంగా. సో మీకు నేనైతే గ్యారంటీ ఇస్తున్నా, మీరు క్వశ్చన్లు అడగండి కామెంట్ రూపంలో. మీకు ఏ డౌట్ ఉన్నా సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సైన్స్ గురించి కానీ, వేదాల గురించి కానీ, సనాతన ధర్మం గురించి కానీ, భారతదేశం గురించి కానీ, మన చరిత్ర గురించి కానీ, ఏదైనా సరే, ఏ డౌట్ ఉన్నా సరే మీరు అడగండి కామెంట్ రూపంలో. ఆయన ఖచ్చితంగా చెప్తారు. ఆయన టైం వీలు చూసుకొని కొద్దిగా లేట్ కావచ్చు, కానీ 100% నేనైతే ఆయన అడిగి మీకు సమాధానాలు చెప్పే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను. అప్పటి వరకు సెలవు. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి కొత్త అప్డేట్స్ కావాలంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎందుకంటే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం ఉంటుంది. సో అప్పుడు దాకా సెలవు. థ్యాంక్ యూ.